తాంత్రిక శక్తులతో తాను మోక్షాన్ని పొందడమే కాకుండా తన వద్దకి వచ్చే వారికి కూడా మోక్షాన్ని ప్రసాదిస్తానని, యమలోకంలో యముణ్ణి ఎదిరించి మృత్యువుని జయించి ఇప్పుడు అఘోరాగా అవతారం ఎత్తాను అని చెప్తున్నటువంటి ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు. అసలు అతను ఏంటి, అతని కథా కమానిషి ఏంటి, అతని మానసిక ఆరోగ్యం బాగుందా లేదా అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఏం పేరు మీ పేరు? స్వామి. ఏ స్వామి? అఘోర గురుస్వామి. అఘోర గురుస్వామి. ఓకే. ఏంటి ఈ వేషధారణ ఏంటి, ఈ వస్త్రధారణ ఏంటి, ఆ రుద్రాక్షలు ఏంటి, అసలు ఏంటి ఆ నామాలు ఏంటి? ఇదంతా కూడా ఏంటంటే మార్కెటింగ్ కొరకు నేను వేసుకోవడం జరుగుతుంది. ఓకే, మార్కెటింగ్ కోసం. అవును. ఇప్పుడు నేను ఇదే సేమ్ సబ్జెక్టు నేను ప్యాంట్ టీషర్ట్తో కూడా చెప్పొచ్చు. కాకపోతే పబ్లిక్ ఇంకా అంత పర్సెప్షన్ లేదు, ఎవరు ఏంటి గుర్తుపట్టే అంత పర్సెప్షన్ రాలేదు. అందుకొరకు ఇవి వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే మీసాలు గడ్డాలు ఉంటే ఒక గురువుగా భావిస్తారు. వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే గుండు పెట్టుకొని ఉంటే ఒక ఆధ్యాత్మిక గురువులాగా భావిస్తారు. నా టార్గెట్ వెస్ట్ కాబట్టి నేను గుండు పెట్టుకోవడం, ఈ టాటూ వేసుకోవడం జరిగింది. కానీ నా క్యాడర్ ప్రకారం నేను మీసాలు గడ్డాలు జుట్టు పెంచుకొని ఉండాలి, నేను ఒక గురువుని కాబట్టి. మీరు గురువా? అవును. ఎలా అయ్యారు గురువు? సాధన చేసి అయ్యాను, దానిలో సక్సెస్ అయ్యాను. ఏ సాధన చేశారు? అఘోర సాధన చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు చేశారు అఘోర సాధన? మోక్షసిద్ధి పొందడానికి 5 సంవత్సరాలు. కానీ ఆ తర్వాత కూడా నేను సాధన కంటిన్యూ చేయడం వల్ల నాకు ఒక డైటీ అనే ఒక దైవ స్థితి అనేది దొరకడం జరిగింది. ఏ దైవ సిద్ధి? నేను కూడా ఒక దైవంగా ఉండబోతున్నాను. ఆ క్యాడర్ అన్నది దొరికింది నాకు. నువ్వు దైవమా? ఆఫ్టర్ డెత్ తర్వాత సాయిబాబా, గురు దత్తాత్రేయ లేదా ఇంకెవరైతే గురువులు ఇట్లా ఉన్నారో అట్లా నేను కూడా ఒక తాంసిక్ గురువుగా ఉండబోతున్నాను ఇక్కడ. ఎప్పటి నుంచి అనిపిస్తుంది అలా? అనిపించుడు ఏం లేదు. దీంట్లో ఏముంటుంది అంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మీరు కన్సిస్టెంట్గా సాధన చేస్తున్నారంటే మీకు స్పిరిచువల్ గ్రోత్ అనేది గ్యారంటీడ్ ఉంటుంది ఇఫ్ యు ఆర్ యంగ్. మీ గురువు ఎవరు? మా గురువు పేరు ఒక్కటి నేను చెప్పదలుచుకోలేదు వివిధ కారణాల వల్ల. ఎందుకు అసలు మీకు విద్యను అభ్యసించిన గురువు పేరు చెప్పకపోతే ఎట్లా? అంటే మా గురువే మీకు విద్య దానం చేసిన గురువు పేరు చెప్పకపోతే ఎట్లా మరి? ఆ గురువే తను చెప్పాడు కాబట్టి తన పేరు బహిర్గతం చేయకమన్నాడు కాబట్టి నేను తన పేరు బయటకు తీయట్లేదు. ఎక్కడ సాధన చేసావు? మార్కెటింగ్ కొరకు నేను కాశీలో చేసిన సాధన గురించి మాట్లాడతాను. బట్ నాకు సాధన ఎక్కువ ఫలించిందంటే మాత్రం ఒక ఇంట్లో, ఒక ఫామ్ హౌస్ లో. కాసేపు మార్కెటింగ్ పక్కన పెట్టేద్దాం. మీరు అఘోరనా? నేను అఘోర గురువుని. అఘోర గురువు, అవునా? తాంత్రిక శక్తులు ఉన్నాయా మీలో? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఏ శక్తులు ఉన్నాయి? నేను చెప్పాను వాటి గురించి. ఓకే, సరే. ఎక్కడ సాధన చేశారు? కరీంనగర్లో చేసినాను, హైదరాబాద్లో చేసినాను, కాశీలో చేశాను, హిమాలయాలో చేశాను, తమిళనాడులో చేశాను. 70,000 కిలోమీటర్లు తిరిగాను ఇండియాలో. అన్నిటి దగ్గర పోయిన దగ్గర సాధన చేస్తాను. నాకు ఎక్కువ రిజల్ట్ వచ్చింది మాత్రం అందరు అనుకున్నట్టు కాశీలో కాదు. కాశీలో గ్రౌండ్ రియాలిటీ అర్థమైంది. మనకు బయట నుంచి కనిపించే కాశీ వేరు, అక్కడ గ్రౌండ్ రియాలిటీ వేరు. అది అర్థమైన తర్వాత నేను ఒక ఫామ్ హౌస్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లో ఒక సార్ ఉంటారు లెక్చరర్, ఆయన ఇంట్లో ఫామ్ హౌస్లో నేను సాధన చేయడం జరిగింది. అక్కడ నాకు ర్యాపిడ్ స్పిరిచువల్ గ్రోత్ జరిగింది. అఘోర సాధన ఒక ఫామ్ హౌస్ లో చేసిన నేను ఎవరిని చూడలేదు, నన్నే చూస్తున్నారు. దీని ద్వారా నేనేం చెప్తున్నా అంటే క్రిమేషన్ గ్రౌండ్ దొరికింది, క్రిమేషన్ గ్రౌండ్ ని హ్యాండిల్ చేసే సాధన మీ దగ్గర ఉంది, మీ గురువు మీకు పర్మిషన్ ఇస్తున్నారు అంటే మీరు అదృష్టవంతులు. కానీ ప్రాక్టికల్ గా ఈ ప్రస్తుత కాలంలో అందరికీ అది దొరకదు. అలా అని చెప్పి అఘోర సాధన మనం ఇంట్లో చేయలేమని కాదు. అక్కడ అఘోర సాధన చాలా కఠోరంగా ఉండేటువంటి సాధన, చాలా కఠోరంగా సాధన ఉంటుంది. ఆ కఠోరమైనటువంటి సాధన చేశారా మీరు? కఠోర సాధన చేశాను. ఎక్కడ? అది రకరకాల ప్లేసెస్ లో చేశాను. ఎక్కడ అసలు? ఇప్పుడు మీ గురువు మీకు అఘోరాకి సంబంధించినటువంటి సాధన నేర్పించుంటారు కదా, ఎక్కడ నేర్పించారు? ఏముంటది అంటే దీంట్లో గురువు మనకి ఇనిషియేషన్ ఇస్తాడు. ఆ బీజ్ మంత్ర కానివ్వండి లేదా తన శక్తి కానీ శక్తిపాతం చేస్తాడు. ఆ తరువాత దాన్ని పెంపొందించడం చేయడం అంతా కూడా మన చేతిలో ఉంటుంది, మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బీజాక్షరాలు వచ్చా మీకు? బీజాక్షరాలు వచ్చు? కొన్ని వచ్చు. మంత్రాలు వచ్చా? వచ్చు. తాంత్రిక శక్తులు ఉన్నాయా మీలో? అయితే ఉన్నాయి. ఓకే. దశ మహావిద్యలు అంటే తెలుసా?
తెలుసు, కాకపోతే నేను దశ మహావిద్యలు చేయలేదు. ఉమ్. నా దగ్గర ఒక 3 ఉన్నాయి అంతే. ఏ విద్యలు నేను నేర్చుకున్నారు మీరు? చెప్పాను, విద్యల గురించి చెప్పాను. అదేంటి అసలు దశ మహావిద్యల్లో ఏమేమి ఉంటాయో తెలుసా? తెలుసు, చెప్పండి ఒకసారి. నేను విన్నవి ఇవి కూడా. ఉమ్. నేను అభ్యసించిన 3. ఓకే. కానీ ఆ 3లో నేను 2 వాడనే వాడా. ఉమ్. ఒకటే చాలు అన్నిటికీ. ఓకే. 1 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద ఎంటైర్ లైఫ్ టైం. ఉమ్. అట్లా. చెప్పండి దశ మహావిద్యల్లో ఏమేమి ఉంటాయి చెప్పండి ఒకసారి. నేను విన్నవి అయితే ఉమ్. ధూమావతి, ఉమ్. కాళీమాత, బగలాముఖి, ఉమ్. ఇంకేమున్నాయి. అసలు దశ మహావిద్యలు అంటే ఎన్ని? దశ మహావిద్యలు అంటే 10. ఉమ్. కానీ 10 విద్యలు అవసరం లేదు ప్రాక్టికల్ గా. ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న కాంపిటీషన్ కి, ఇప్పుడున్న నీడ్స్ కి ఒక్కటి చాలు. అఘోరా సాధన చేసిన మీకు దశ మహావిద్యలు ఎన్ని ఉంటాయో తెలీదా? లేదా దశ మహావిద్యల్లో అసలు ఏమేమి ఉంటాయో తెలీదా? దశ మహావిద్యలు కాదు, ఇట్లా దశ లాంటిది ఇంకా 100 మహావిద్యలు ఉన్నా కూడా, 1000 మహావిద్యలు ఉన్నా కూడా నేను సిద్ధి చేసుకోగలుగుతా. నాకు ఆ కాంపిటెన్స్ ఉంది మా గురువు వేసిన భిక్ష వల్ల. బట్ ఇప్పుడు అవసరం లేదు అన్ని గణము. ఇప్పుడు అన్నిటిని సిద్ధి చేయడం, వాటిని మెయింటైన్ చేయడం, వాటిని ఎనర్జైజ్ చేయడం అన్నది టైం కన్జ్యూమింగ్. అంత ఎనర్జీ అవసరమే లేదు అని చెప్పి నేను వాటిని వాటి జోలికి ఎక్కువ వెళ్ళలేదు. బట్ యాజ్ అ పర్సన్ గా, యాజ్ అ సాధకుడిగా, యాజ్ అ మాస్టర్ గా ఏ విద్యనైనా నేను సిద్ధించుకోగలుగుతా. నేను సాధన చేసి ఇప్పటి వరకు ఏ ఏ విద్యలు సిద్ధించుకున్నావు? నేను చెప్పదలుచుకోలేదు వాటి గురించి. అదేంటి? నాకు అది గుప్తంగా ఉంచుకోవాలని ఉంది. ఎందుకు అంటే ఈ విద్యల వల్లనే సాధకుడు మోక్ష స్థితికి వెళ్లకుండా వీటిలో ట్రాప్ అయిపోతుంది. చాలా గ్రంథాలలో కావచ్చు, చాలా రకరకాల ప్రదేశాలలో కావచ్చు, ఈ విద్యలు వచ్చినప్పుడు వీటిని మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ సాధన పరమాత్మ వైపు చేయాలి అని చెప్పి ఎంతో మంది చెప్పడం జరిగింది. దాంట్లో నేను కూడా స్టార్టింగ్ లో దశమ విద్యలు కాకపోయినా ఒక చిన్న విద్య నేను సిద్ధించడం జరిగింది. దానితో నేను చేసిన తప్పిదం వల్ల కొన్ని నెలల పాటు నేను సాధనలో వెనక్కి పోవడం, ఇంజురీస్ జరగడం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరిగింది. ఏం తప్పు చేసావు? ఒక వ్యక్తికి అతను ఫ్యూచర్ నాకు తెలిసింది. అతను దూరంలో ఉన్నాడు, హైదరాబాద్ మూసాపేట కాదు, ఎస్ఆర్ నగర్ దగ్గర ఒక ఏరియాలో ఉన్నాడు. అతనికి ఒక అపాయం జరగబోతుంది. హి వాస్ గోయింగ్ టు బి ఇన్ డేంజర్. సో అతను నాకు తెలుసు కదా, అతన్ని తప్పించాలి, అతన్ని ఇది కాకుండా చేయాలి అని చెప్పి నేను ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రమాదం అతనికి జరగకుండా చేయడం జరిగింది. స్టార్టింగ్ లో తెలియక. అసలు అతనికి ప్రమాదం జరగబోతుందని నీకెలా తెలుసు? విద్య వల్ల. తంత్ర విద్య పేరు నేను చెప్పదలుచుకోలేదు. అదేంటి నీకు? నువ్వు విద్యలు అభ్యసించావు కదా, 3 విద్యలు నీకు తెలుసు. 3 దశమహావిద్యలలో 3 విద్యలు తెలుసు. దశమహావిద్యలు కానీ ఇంకెన్నో విద్యలు ఉన్నాయి. అవును. ఆ విద్యలలో నాకు అక్కడికి వచ్చే డే టు డే యాక్టివిటీ, మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని హెల్ప్ చేయడానికి ఏం అవసరమో అంత మందం పెట్టుకున్నాను నేను. తాంత్రికంలో ఏం తెలుసు నీకు? మీరు అడగండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటారో అది అడగండి. తాంత్రికంలో అసలు ఏం తెలుసు నీకు? తాంత్రికం అంటే ఏంది? అట్లా అడగండి, మీరు అడిగితే ఆన్సర్ చెప్తా డెఫినెట్లీ. నేను ఇక్కడ ఉన్నది కూడా ఆన్సర్ చెప్పడానికే. తాంత్రికం అంటే, తంత్రం అంటే టెక్నాలజీ. ఏం టెక్నాలజీ? ఆర్ మన బయట ప్రకృతిలో ఉన్న పదార్థాలు కావచ్చు, మన శరీరం కూడా ఒక పదార్థం, ఒక మెషిన్. ఈ మెషిన్స్ ని వాడుకుంటూ మోక్ష స్థితి పొందడం, ఆ మెథడ్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనేది తాంత్రికం. ఎట్లనైతే తాంత్రికం అంటే టెక్నాలజీ అని ఎవరు చెప్పారు నీకు? ఈ పాత అయితే టెక్నాలజీ. ఎందుకు అంటే ఇది ఎవరు చేసినా కూడా వాళ్ళకి వస్తుంది. ఎవరైనా మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా కూడా కన్సిస్టెంట్ గా సాధన చేసినప్పుడు వాళ్ళు కొన్ని శక్తులు పొందడం జరుగుతుంది. చేస్తే ఎవరికైనా తాంత్రికం వస్తుంది. తాంత్రికం కాదు, శక్తులు వస్తాయండి. శక్తులు వస్తాయి. తాంత్రిక శక్తులే కదా మీరు చెప్పేది? అవును, నేను చెప్తుంది కూడా అదే. అంటే సాధన చేస్తే ఏంది చెమటలు పడుతున్నాయా? లేదు, ఫ్లో తక్కువ ఉంది. అట్లా తాంత్రిక శక్తులు, ఇప్పుడు తాంత్రికం మీద ఎవరైనా సాధన చేస్తే ఖచ్చితంగా శక్తులు వస్తాయని పిల్లోడు అడిగినా చెప్తారు. మీద కాదు, అదే చెప్తున్నా నేను. తాంత్రికం అన్న పదం వేరు. అసలు తాంత్రికం అంటే ఏంటి అని నేను అడుగుతున్నా. మీరేమో తాంత్రికం అంటే టెక్నాలజీ అని చెప్తున్నారు. అంటే టెక్నాలజీ లేక ముందు తాంత్రిక శక్తులు లేవా? తాంత్రిక పూజలు జరగలేదా? జరిగినాయి. మరి ఆ తాంత్రికం అంటే ఏంది? ఆ కాలంలో ఇవే టెక్నాలజీగా వాడేవారు. ఏవి? ఈ తాంత్రిక పూజని టెక్నాలజీగా వాడేవారు. ఎలా వాడతారు? ఎలా వాడేవారు అంటే, ఇప్పుడు సపోజ్ ఒక మదర్ ఉన్నారు, వాళ్ళ డాటర్ని పెళ్లి చేసి పంపించేశారు. తను వేరే ఊరికి వెళ్ళిపోయింది. అప్పట్లో ఈ కమ్యూనికేషన్ ఉండకపోతుండే.
తను ఎలా ఉంది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక పోస్ట్ మ్యాన్ లాగా కావచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ రావడానికి దేవతను ఉపయోగించుకునేవాళ్ళు పూర్వపు హిందువులు. ఆ దేవతని జపం చేయడం వల్ల సిద్ధి చేసుకొని తనని ఆవాహనం చేసుకొని మెయింటైన్ చేసుకొని ఆ దేవత ఇచ్చే బెనిఫిట్స్ తోని. అసలు తాంత్రికంలో ఎవరిని ఆవాహన చేస్తారు? మీ ఇష్టం అది. మీరు ఏ దేవతనైనా ఆవాహన చేయొచ్చు. తంత్రంకి ఏం వెజ్ చేయొచ్చు, నాన్ వెజ్ చేయొచ్చు, దయ్యం చేయొచ్చు. నేను అడుగుతుంది ఏంటి అదే అంటున్నా, ఎవరిని చేస్తారు అంటే ఎవరినైనా చేయొచ్చు అంటున్నా. తాంత్రిక శక్తులను ఉపయోగించి ఎవరిని ఆవాహన చేస్తారు? తంత్ర పద్ధతులను ఉపయోగించి ఏ దేవతనైనా మీరు ఆవాహనం చేసుకోవచ్చు అంటున్నా. ఏ దేవత అయినా కూడా. మీరు సరస్వతి మాతను చేసుకోండి, కాళీ మాతను చెప్పావు కదా. అవును. ఏ దేవతనైనా నువ్వు ఆవాహన చేయగలవా ఈ తాంత్రిక శక్తులను ఉపయోగించి? మీరు కూడా చేయగలుగుతారు. నేను నాది వదిలేసేయండి. మీకు నాకంటే తాంత్రిక శక్తులు లేవు. ఓకే, నేను చెప్తున్నాగా నాకు తాంత్రిక శక్తులు లేవు. అవును. తాంత్రిక శక్తులు మీలో ఉన్నాయని మీరు చెప్తున్నారు. మీరు ఏదైనా దేవతని తాంత్రిక శక్తుల ద్వారా ఆవాహన చేయగలరా? నేను చేయగలను, నేర్పియగలను కూడా. నేను ఇప్పుడు చేశారు ఆవాహన? ఆవాహనం కాదు, ఒక అతనికి నేను డైరెక్ట్ శక్తిని ఇవ్వడం జరిగింది రీసెంట్ గా. దేవతని తన బాడీ లోపల ఇన్స్టాల్ చేసిన. ఏ దేవతని? కాళికామాతని. అంటే అతను చాలా ప్రాబ్లమ్స్ లో ఉండే, చాలా ఒబీడియంట్ గా. అతని ఏజ్ పెద్ద, కాకపోతే హీ వాజ్ వెరీ ఒబీడియంట్. హీ వాజ్ వెరీ పిలిచి నన్ను రండి, ఇట్లా రండి అంటే హోటల్ బుక్ చేసిండు. డైలీ బాగా ఫుడ్ బాగా మంచిగా పెట్టిండు. అన్ని చికెన్ మటన్ అన్ని పెడుతూ ఈ గేవ్ మీ లాట్ ఆఫ్. అది నాకు అనిపించింది. నీకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఫేక్ ముచ్చట్లు చెప్పావా? ఫేక్ ముచ్చట్లు చెప్పలే. ఏం సాధన చేస్తాడు ఈ ఏజ్ లా అని చెప్పేసి, అంటే వీడంటే సారీ ఆయన ఆ సాధన ఏం చేస్తాడు అని చెప్పేసి నేనే డైరెక్ట్ శక్తిని ఇచ్చేసేసిన. ఇచ్చి చెప్పిన, కాపాడుకో, 12 సంవత్సరాలు తపస్సు చేసి వస్తుంది నీకు ఇచ్చిన. నువ్వు మిస్టేక్ చేస్తే రేపు ఇంకెవరికి ఇయ్య, నువ్వు కరెక్ట్గా ఉంచుకుంటే అని చెప్పి నేను ఆయనకి చెప్పి నన్ను నేను టెస్ట్ లెక్క పెట్టిన. ఇంకా చూడలేదు ఏమైందా అని చెప్పి. ఆయన మిస్యూజ్ చేసిండు. అంటే నువ్వే ఏ దేవతని ఆవాహన చేయలేకపోయావు కదా, మరి ఇంకొకరికి శక్తిని ఎలా ఇస్తారు? నేను ఏ దేవతని ఆవాహన చేయలేదు అనలేదు. నేను ఏ దేవతని ఆవాహన చేసుకోగలుగుతా ఉంటాను. ఇప్పటి వరకు ఎంత మందిని చేసావు? 13 దాకా చేసుకున్నా, మెయింటైన్ చేస్తాను నేను బాడీలో. 13 వాళ్ళ పేర్లు చెప్పు ఒకసారి. నేను చెప్పాను పేర్లు, ఆ సీక్రెట్ అవి. అమ్మవారి పేర్లు చెప్పడానికి ఏముంది? సరే కాళీమాత అనుకోండి, కాళీమాత అయితే ఉంది. సరే కాళీమాత ఒకరి పేరు చెప్పావు కదా, ఒకరి పేరు. మిగతా 12 మంది పేర్లు చెప్పాయి. అది చెప్పకూడదు, దాంతో కొన్ని ఉన్నాయి ఆ ఫ్రీక్వెన్సీస్ బయట పడద్దు. అవి అట్లా సీక్రెట్ ఉంటేనే. ఏమవుతుంది అంటావు బయటపడితే? ఏం అవ్వదు, కానీ వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ మనకి ఎక్కువ ఉంటాయి సీక్రెట్స్ ఇలా పెట్టుకుంటే. సాధన ఎప్పుడు గుప్తంగా ఉంచుకోవాలి. అందుకొరకే గురువులు ఎవరు బయటకు రారు. గురువు లేక గారు బయటికి ఎందుకు రారా అంటే ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది, వచ్చేది లేదు పోయేది లేదు. సో తాంత్రిక శక్తుల ద్వారా 13 మంది దేవతలను నువ్వు ఆవాహన చేసుకున్నావు, నీ శరీరంలోకి తీసుకెళ్ళగలిగావు కదా. ఏం చేసావు మరి వాళ్ళతో? తాంత్రిక పద్ధతుల ద్వారా చేసుకున్నాను. నేను దయాలం కూడా చేసుకున్నాను. అది కూడా చెప్తే ఏముంది, తప్పేముంది. దయ్యాలను ఆవాహన చేసుకున్నావా? చేసిన ఆడాడగా అనిపిస్తే తీసేసుకున్నాను. నేను తీసుకొని ఉండు ఇన్నే ఉండు ఇది టైం వచ్చేదాకా అని చెప్పేసి నేను పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ పెట్టుకున్నావు? బాడీ లోపల పెట్టుకున్నాను. పాపం వాటికి ఆహారం నాదే ఎనర్జీ తీసుకుంటాయి. నేను చేసే తపస్సు నా దాంతోనే అవి తింటా ఉంటాయి. వాటికి పెట్టినంత వరకు నాకు ఏం కాదు. పెట్టకపోతే బాడీ లోపలే ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? బానే ఉన్నాయి. ఇక బానే అంటే ఒక సంఖ్య ఉంటది కదా. దాంట్లో ఏమైతుంది అంటే దేవుళ్ళు అనేటోళ్ళు అందరు హెల్తీగా ఉంటారు. అందరు కూడా ఒక వైబ్రేషన్ లా ఒక మంచి క్వాలిటీలు ఉంటారు. దయాలు అట్లా ఉండేవి. ఒకటి బలంగా ఉంటుంది, ఒకటి బలహీనంగా ఉంటది. 10 బలహీనమైనది కలిపి ఒక బలవంతమైనది కూడా కాకపోవచ్చు. అసలు దెయ్యం ఎలా ఉంటది అంటే ఇప్పటి వరకు నేను గానీ మా వీక్షకులు గానీ ఎవరు చూడలా. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అంటే లైవ్ లో చూపిస్తా ఉంటే చూడదు కూడా. వాటి జోలికే వెళ్ళకండి. అదే మీరు వెళ్ళారుగా. నేను ప్రొఫెషనల్ ఇలా నేను నాకు ఒక ప్యాషన్ ఉంది కాబట్టి నేను వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా దయాన్ని చూడాలన్న పిచ్చి థాట్స్ పెట్టుకోకండి. ఓకే, వాటి ఆహ్వానం చేయాలి, వాటిని అది చేస్తా ఇది చేస్తా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను వణికిన. ఫస్ట్ టైం చూసినప్పుడు ఇట్లా గజ వణికిపోయినా. తర్వాత ఓవర్ ద టైం నాకు ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు లైట్, ఇప్పుడు డైలీ ఎవ్రీడే యాక్టివిటీ. కానీ వాటి జోలికి వెళ్ళకండి, ఎందుకంటే ఇట్స్ నాట్ కంపాటబుల్. మరి దెయ్యాలు ఫస్ట్ టైం నువ్వు ఆవాహన చేసినప్పుడు నిన్నేం అనలేదా? ఎందుకనలే ఏమనలే, అంతేమనలే. అనేటి ఉండే. ఎందుకు ఆ దయ్యాలకి నచ్చారా మీరు? నచ్చడం అని కాదు, స్టార్టింగే దయ్యం ఎప్పుడు కూడా అటాక్ చేయదు. ఫస్ట్ అది మనల్ని వీక్ చేస్తుంది, మన మైండ్ని వీక్ చేస్తుంది. చూసి బెదిరించి భయపట్టించి అట్లా చేసి అప్పుడు బాడీ లోపలికి ఎంటర్ అయ్యి మైండ్ కంట్రోల్ తీసేసుకొని సూసైడ్ చేసుకున్నట్టు చేస్తుంది. సూసైడ్ చేసుకున్నావు మరి నువ్వు? నేను చేసుకోలేదు. అదేంటి? నా ట్రైనింగే కదా. మా గురువు లేడా? నా గురువు ఉన్నాక నాకేం భయం? గురువు నాకు
రఫ్ అండ్ టఫ్ ట్రైనింగ్ చేసి చేయలేని కాదు. నేను ఏంది ఇప్పుడు నీ బాడీలో ఉన్న దెయ్యాల్లో అంటే- ఆడ దెయ్యాలు ఉన్నాయా మగ దెయ్యాలు ఉన్నాయా? నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. అది మా గురువు పెట్టే టార్చర్ కి, ఫిజికల్ పెయిన్ కి కనికరం లేకుండా నన్ను కొట్టడం గానీ, నన్ను తిట్టడం గానీ, నన్ను హింస పెట్టడం కానీ, ఇది నాతో అయితే లేదు, నువ్వు వద్దు, నీ స్పిరిచువాలిటీ వద్దు, ఏదద్దు అని చెప్పి నేను చచ్చిపోతా అని చెప్పి అప్పుడు ఉండే, బికాస్ ఆఫ్ ద టార్చర్ తట్టుకోలేక. సరే అవన్నీ పక్కన పెడదాం కానీ ఇప్పుడు నీ శరీరంలో ఉన్న దెయ్యాలు ఏవైతే ఉన్నాయో ఆడ దెయ్యాలా మగ దెయ్యాలా? బలవంతమైంది అయితే ఒకటి ఆడేది, అన్నిటికన్నా పవర్ఫుల్ అనుకోవచ్చు. 2 ఆడాయి, మిగతాయి మొగై ఉన్నాయి. నచ్చిందా? నచ్చింది, మంచి బాగుంటుందా? బాగుంటది అంటే చనిపోయినాక ఏం బ్యూటీ ఉండదు, వాళ్ళ లోపల ఉండదు, కానీ వాళ్ళ క్యారెక్టర్ బాగుంటది. కొందరు ఏంటంటే మంచి వాళ్ళు ఉంటారు కానీ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు, వాళ్ళు ఆడ తిరుగుతూ ఉంటారు. ఎందుకు చచ్చిపోయిందంటే ఆవిడ నేను అడగలేదు ఎప్పుడు. నీ శరీరంలో ఉన్న ఆ ఆడదెయ్యానికి ఆవిడ చనిపోయినప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి, ఆ తీరని కోరికలతోనే దెయ్యాలు అవుతారు అని కొంతమంది చెప్తా ఉంటారు కదా. ఆవిడ కోరిక ఎందుకు తీర్చకపోయినావు మరి కనుక్కొని? ఈమె ఊరేసుకొని చచ్చిపోయింది. ఇందాక తెలియదంటే ఏంటిది ఆమె ఏమడిగారు మీరు? ఆమె ఎట్లా చచ్చిపోయింది? ఎందుకు చచ్చిపోయింది, ఎట్లా చచ్చిపోయింది? ఎందుకు చచ్చిపోయిందో తెలియదు నాకు, ఇప్పుడు తెలియదు, ఈ రోజు కూడా తెలియదు. ఎట్లా చచ్చిపోయిందో తెలుసు, ఊరేసుకొని చచ్చిపోయింది తను. నేను ఒక ఇంట్లో పోయినప్పుడు, అక్కడ ఒక పని మీద పోయినప్పుడు అక్కడ ఉన్నప్పుడు తను వచ్చినప్పుడు అరే తను కొంచెం చూసింది, అరే ఈయన గురువే కదా, మంచిగా ఏదో తనకి వాట్ ఎవర్ నచ్చిన నేను ఎందుకో వాట్ ఎవర్ రీజన్, నాకు కూడా అరే మంచి ఎనర్జీ కదా, ఎందుకు ఈడాడే తిరుగుతుంది, నా బాడీ ఇచ్చేస్తా, నా బాడీలో ఏం సఫరింగ్ ఏం కాకు, కొంచెం నీకు ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పేసి సరే తీసుకో అని చెప్పిన. తీసుకున్నాక ఏమైంది, ఒక రోజు మంచిగా ఉంది, 2 రోజులు మంచిగా ఉన్నాం, 3 రోజులు మంచిగా ఉన్నాం, తర్వాత పొజెసివ్నెస్ ఎక్కువైపోయింది. ఓకే, కంప్లీట్ నా ఆ రోజు ఎప్పుడైతే తీసుకున్నానో నా బట్టలన్నీ గలీజ్ స్మెల్ వచ్చి స్టార్ట్ అయిపోయింది. తర్వాత నా బాడీ నుంచి ఒక గలీజ్ ఒక స్మెల్ వచ్చి స్టార్ట్ అయిపోయింది, ఏదో సెప్టిక్ ట్యాంక్ స్మెల్ వచ్చి స్టార్ట్ అయింది. ఒరే ఈ స్మెల్ తో పోతే మనమేం బిజినెస్ చేయనీకి ఉంటుంది, ఎట్లుంటది అని చెప్పేసి తర్వాత షీ ట్రై టు వైల్డ్ అయిపోతుంది అన్నట్టు, మొత్తం బాడీ మొత్తం నాకే కావాలి అన్నట్టు అట్లా పోతుంది. నా బాడీ నాకే పనులు ఉన్నాయి, మళ్ళీ ఏమి ఇస్తాం మనం, అందుకొరకు నీ బాడీ నీకు పనులు ఉన్నప్పుడు మరి ఆ బాడీలోకి ఆ శరీరంలోకి ఆ దెయ్యాన్ని కానీ లేకపోతే ఇంకొన్ని దెయ్యాలను ఎలా ఆవాహన చేసుకున్నావు? అవుట్ ఆఫ్ మై కంపాషన్ నేను చేసిన అంతే. తర్వాత బాగా ట్రబుల్ చేసి ఇట్లా కాదు కానీ ఒక 2 సార్లు చెప్పిన, ఇట్లా కాదని చెప్పి కట్టేసి లోపల పెట్టేసిన. ఎక్కడ లోపల? నా బాడీ లోపల లాక్ వేసేసిన, ఈ లోపల అట్లా సపరేట్ పడి ఉంటుంది, డిస్టర్బెన్స్ లేదు. ఓకే ఓకే, ఇప్పుడు మాట్లాడింది వినపడుతుంటుందా ఆమెకి? దేవతలు కూడా వినిపిస్తుంది, ఏమన్నా చదువుతున్నావు అడుగు ఒకసారి. నేను చెప్పాను ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇంటర్వ్యూలో, ఆవిడ ఏమన్నా చదువుతారేమో ఒకసారి అడగపోయినా. ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా అగోరా ట్రైనింగ్లలో మీరు ఒక హై ఎండ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇంకా ట్రైన్ అవుదామన్నప్పుడు చేసే స్టంట్స్ ఇవి. స్టార్టింగ్లో ఎవరు కూడా వీటి జోలికి వెళ్ళొద్దు. ఓకే, వీటిలో ఏమవుతుంది, నేను కేవలం అవుట్ ఆఫ్ మై ట్రైనింగ్, నాకు ట్రైనింగ్ అవుతుంది, నేను స్టేబుల్గా ఉంటున్నానా, ఇంత హై అండ్ ఎనర్జీస్ పెట్టి కూడా నేను స్టేబుల్గా ఉండగలుగుతున్నానా అన్న నాది నాకు టెస్టింగ్ కోసం నేను ఇట్లాంటివి చేస్తూ ఉంటాను. అట్లా వీటిని హ్యాండిల్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం వాటి గురించి మాట్లాడతామో, వాటితో సంభాషణ చేస్తామో, వాటికి ఎనర్జీ పెరుగుతుంది, వాటి పవర్ పెరుగుతుంది. సరే, నాకు ఒక డౌట్. మొదటగా దేవతల్ని ఆవాహన చేసి నీ శరీరంలోకి పంపించుకున్నావు, తర్వాత దెయ్యాలని ఆవాహన చేసి నీ శరీరంలోకి పంపించుకున్నావు, ఒక దెయ్యాన్ని అయితే అసలు బంధించి మరి నీ శరీరంలో బంధించేసావు. మరి దెయ్యాలు దేవతలు ఆ శరీరంలో ఉన్నప్పుడు మరి ఆ శరీరానికి ఏం జరగట్లేదా? అదే ట్రైనింగ్ కదా, అగోరా ట్రైనింగ్. నాకు అట్లనే ఇష్టం ట్రైనింగ్ అన్నది. ఒకసారి ఒక ట్రైనింగ్ అడిక్ట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ లేకపోతే మీకు ఉండలేరు మీరు. నాకు ఎస్ ఐ నీడ్ మనీ, ఎస్ ఐ వాంట్ టు బిల్డ్ ఎ బిగ్ ఆశ్రమ్ అండ్ డూ థింగ్స్, బట్ నాకు ట్రైనింగ్ నాకు ప్రయారిటీ ఫస్ట్. నాకు ట్రైన్ అయితే లేనంటే ఆ రోజు నాకు అన్నం తినబుద్ధి కాదు, బిర్యానీ తినబుద్ధి కాదు, మంచిగా అనిపించదు. అందుకొరకు నేను ట్రైన్ అవుతా ఉంటాను ఆల్ ద టైం. నాకు ట్రైనింగ్ ఉండాలని చెప్పి నేనే వాటిని నా మీద అటాక్ చేసుకోండి అని చెప్పి అట్లా వదిలేస్తూ ఉంటాను. అట్లా అందుకు నేను ఎవ్రీ టైం నేను ఈ జపం చేసి అది చేసి ఇది చేసి ఉంటే నాకు ఉంటుంది. ఇవి బంద్ చేసిన. ఏందా సంచి ఏంది? ఇదేం లేదు, సంచి ఉంది, ఇది ఒక రుద్రాక్షమాల అంతే. ఓకే, జపం చేస్తా ఉంటావా ఇప్పుడు? చేస్తా ఉంటా, వీళ్ళంత వరకు చేస్తా ఉంటా. యూట్యూబ్ తర్వాత అయితే లేదు, నాకు టైం దొరకలేదు, పనులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు మార్కెటింగ్ మీద ఫోకస్ పెట్టావా? మార్కెటింగ్ అయింది, మార్కెటింగ్ వచ్చిన ప్రజెంట్ అయితే నేను తిరుగుతున్నా, ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నా. ఆశ్రమాలు పెట్టాలి, అబ్రాడ్లో ఆశ్రమాలు పెట్టి ఏం చేద్దామని? డబ్బు సంపాదించాలి. ఓకే, ఫైనల్ ఎజెండా మాత్రం డబ్బు సంపాదించాలి. 10,000 కోట్లు అంతే. 10,000 కోట్లు అంతే, ఇంకా తర్వాత నాకు 1 రూపాయి వద్దు నాకు. మిగతా అంతా ఎవరేమైనా చేసుకో. ఏం చేస్తావా 10,000 కోట్లతో? పెద్ద ఆశ్రమం కట్టుకుంటా,
సెల్ఫ్ సస్టైనింగ్ ఆశ్రమం, సొసైటీ నుంచి బయట ఉండి ఒక శ్మశానం ఓరియంటెడ్ ఆశ్రమం కట్టుకుంటా. మంచిగా 10,000 కోట్లతో ఆశ్రమం కట్టించి తర్వాత అసలు లోపల ఉన్న దెయ్యాలని అలాగే బయట ఉన్నటువంటి కొంతమందిని అందరిని ట్రైన్ చేసి స్టూడెంట్స్ మొత్తం 7-20 ఏజ్ ఉంటే వాళ్ళకి ఫ్రీ ఫుడ్, ఫ్రీ నిత్యానంద స్వామిగా మారుతా ఉంటావు. అయితే నిత్యానంద వెజిటేరియన్ కదా, తన పరంపర వేరు. తను కూడా ఏం లేదు, తను కూడా గురువే. నాది నాన్ వెజ్, అఘోరా పరంపర మనది. మన నాన్ వెజ్. ఇప్పుడు అసలు అఘోరాగా మారేవా? అవతారం అదేనా ఇప్పుడు? నేను అఘోరా గురువుని అంటున్నా నేను. అంటే నా వైబ్రేషన్ అట్లా కనిపించట్లేదు. సొసైటీలో నన్ను చూసి ఎవరు భయపడద్దు అని చెప్పి నేను ఈ లోవర్ వైబ్రేషన్ పెట్టుకున్నా. నా రియల్ వైబ్రేషన్ చాలా ఇంటెన్స్ ఉంటది. మళ్ళీ పబ్లిక్ మనకి వైబ్రేషన్ తో నన్ను ఏదైనా భయపించగా ఒకసారి టోటల్ అన్లాక్ చేసిన అంటే మీరు చాలా భయపడతారు. పర్లేదు, వద్దు. నేను కూడా అనుభవం అంటే అనుభవాన్ని కానీ నాకు ఇన్వెస్టర్స్ కావాలి, నాకు వాలంటీర్స్ కావాలి, నాకు మన 4 పనులు చెప్పేటోళ్ళు, బిజినెస్ డీల్ ఇచ్చేటోళ్ళు కావాలి. నేను భయభ్రాంతులకు గురి చేసేటట్టుంటే నా దగ్గరకు రాదు. ఐ కెనాట్ బి ఈట్, ఐ కాంట్ ఈట్ వితౌట్ మనీ. అందుకొరకు నేను ఇట్లా డబ్బుల్ని బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టుకొని బాదాము, కాజు అన్ని ఆర్డర్ పెట్టుకొని, చికెన్, మటన్ ఆర్డర్ పెట్టుకొని తింటా. నేను రోజు నాన్ వెజ్ తింటా. ఓకే, అఘోరాగా మారేవు కదా, పంచమకరాలను పాటిస్తా ఉంటారు. గురువుగా మారినా. సరే, అఘోరాలు చాలా మంది పంచమకరాలు పాటిస్తూ ఉంటారు. ఏంది పంచమకరాలు అంటే ఏంది? పంచమకారాలు అనేది అఘోర సాధనలో మీరు ఎదగడానికి గ్రంథాలలో గురువులు ఇచ్చిన సాధన. కానీ పంచమకారాలలో పంచమకారాలు అవసరం లేదు మీరు సాధన చేయాలంటే. నేను శృంగారం పాటించను, ఫ్యూచర్ లో పాటిస్తా కావచ్చు నాకు నచ్చిన వాళ్ళైతే. 3 years నుంచి నేను సెలిబ్రేట్. ఏంది, ఎవరితో సంభోగించలేదా ఇప్పటి వరకు? నువ్వు 3 years నుంచి చేయలేదు. 3 years కి ముందు సంభోగించిన. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, సంభోగం జరిగింది. ఇప్పుడు ఏదైనా శక్తులు ఇచ్చావా? ఇవ్వలేదు. తనకు ఆ అర్హత ఉన్నట్టు నాకు అనిపించలేదు. హ్యాండిల్ చేసే కెపాసిటీ. తన శరీరాన్ని నీకు అర్పించింది కదా, మరి తాకి ఏదో ఒక శక్తులు ఇవ్వాలి కదా. ఇట్లయితే నా మనసుని అర్పించిన శక్తులు స్టూడెంట్స్ కి అంతే. తమ్ముడే పేకాటే అన్నట్టు. ఫ్యామిలీ అయిపోయి స్టూడెంట్స్ నాకు ఎక్కువ ఎవరేమైనా కూడా. సరే, ఇవన్నీ కాదు కానీ పంచమకారాలు అంటే ఏంది? పంచమకారాలలో మద్యం, మాంసం, మిథునం, ముద్ర, ఇంకోటి ఏందో నాకు కూడా తెలియదు. అదేంది? తెలియదు, అదే అంటున్నా కదా నేను. అఘోరాగా నువ్వు సాధన చేసావుగా. ఇదే నేను చెప్పేది. అఘోరా మీద బయట చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఒక నిమిషం, నేను అడిగేది ఏంటంటే నాకు క్లారిటీ ఇవ్వు. చెప్పండి. అఘోరాలందరూ పంచమకారాలను పాటిస్తారు, అవునా కదా? తప్పు, అవసరం లేదు. మరి పంచమకారాలు ఎవరు పాటిస్తారు? ఇప్పుడు జిమ్ లో ఎట్లనైతే జిమ్ కి వెళ్తేనే. సరే, జిమ్లు వదిలేద్దాం. చెప్పండి, మీకు ఆన్సర్ మీరు మొత్తం మాట్లాడించినాక మీరు చెప్పండి. సరే, కానీ జిమ్ కి వెళ్తేనే మజిల్ బిల్డ్ అవుతుంది అన్నది ఎంత పెద్ద మిత్తో, పంచమకారాలు ఉంటేనే అఘోర సాధన జరుగుతుందని అంత పెద్ద మిత్. అట్లనే నరబలి ఉంటేనే దేవత సిద్ధిస్తా అన్నది కూడా అదొక మిత్. అది మిస్కన్సెప్షన్స్ ఇవన్నీ. నేను కూడా ఫస్ట్ నిజమే అనుకున్నా. సాధనలో దిగిన తర్వాత నాకు అర్థమైంది ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అఘోర సాధన చేసేటప్పుడు ఎవరన్నా బలి ఇచ్చావు? కొంప తీసి ఇవ్వలేదు. నేను మనుషులు ఎందుకు ఇస్తాం? నేను నా ఆకలికి నేను కోడిని ఇచ్చిన, నాకు తెలిసిన వాళ్ళు మేకల్ని ఇస్తే తిన్నా, అంతే. అదేం లేదు. వండుకొని తింటావా లేకపోతే పచ్చి తినాం, వండుకొని తింటాం, మసాలా వేసుకొని అన్ని వేసుకొని తింటాం. అట్లేం లేదు, తినగలుగుతా, అది వేరు. ఏ ఆహారం తినగలుగుతావు, ఏ ఖరాబ్ అయిన ఫుడ్ కూడా తినగలుగుతా. అదేంది అంటే అఘోరాలు శవాల మీద కొంత మాంసపు ముద్దలు పీక్కొని తింటారని, ఇది వాళ్ళ ఆచారంలో భాగం అని చాలా మంది చెబుతూ ఉంటారు. మరి ఎప్పుడు తినలేదా శవాల మీద నువ్వు పేలాలు వెళ్ళుకోరు? శవాల మీద పేలాలు కానీ శవాన్ని కానీ తినాల్సిన అవసరం రాలే. ఇప్పుడు సమాజంలో ఫుడ్ ఉంది, డబ్బులు పెడితే ఫుడ్ వస్తుంది. ఇంత ఫుడ్ ఉన్నందుకు శవం ఎవరు తింటాడు? మంచిగా ఇడ్లీలు, పూలు, స్విగ్గీ, జొమాటో పెట్టుకుని తింటాను నేను. నాకు స్టూడెంట్స్ తినిపిస్తా ఉంటారు ఫుడ్ కూడా. నేను కూడా ఎక్కువ చేస్తే సాధన సిద్ధించదుగా. అదే మిస్కన్సెప్షన్ అంటున్నా. సాధన అన్నది మీ ఎఫర్ట్ మీద అవుతుంది. మీరు ఎంత జపం చేస్తారు, ఎంత ధర్మబద్ధత ఉంటారు, ఎంత నియమనిష్టలు ఉంటారు, ఎంత దైవంతో మీరు ఇంటరాక్షన్ అవుతారు అన్న దాని మీద మీ సాధన ఫలిస్తుంది. కానీ శవం తింటే సాధన వస్తుంది, శ్మశానం తిరిగితే సాధన వస్తుంది. పంచమకారాలను ఎవరు పాటిస్తారు? పంచమకారాలు అనేటివి అఘోర గురువులు, పూర్వపు గురువులు వాళ్ళు లేనప్పుడు ఆ గురువు ప్లేస్ తీసుకోవాలని చెప్పేసి ఆ సాధనలు ఇవ్వడం జరిగింది. ఆ ట్రెడిషన్, ఆ పరంపర క్రియేట్ చేయడం జరిగింది. ఇది చేయాలి, అది చేయాలి, అట్లా చేస్తే కొంచెం స్పిరిచువల్ గ్రోత్ అవుతుంది అని చెప్పి. ప్రస్తుత కాలంలో మీకు లైవ్ గురువు దొరికినప్పుడు మీకు అసలు అవసరమే లేదు. ఆ గురువు చెప్పినట్టుంటే సాధన అయిపోతుంది. నా స్టూడెంట్స్ ఎవరు కూడా పంచమకారాలు పాటించరు, అన్ని పాటించరు. ఒకటే చెప్తా, నాన్ వెజ్ తినండి అని చెప్తా, అంతే.
మిగతా సరే, మీ స్టూడెంట్స్ గురించి నీ గురించి తర్వాత మాట్లాడదాంలే, కానీ అసలు ఆధ్యాత్మికత అంటే ఏంది? ఆధ్యాత్మికత అంటే మన నిజ స్వరూపము తెలుసుకోవడం, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ని మనం ఫుల్ఫిల్ చేయడం, ఎగ్జిస్టెన్స్ అసలు రియాలిటీ ఏందని చెప్పి తెలుసుకోవడం అనేది ఆధ్యాత్మికత. మోక్ష స్థితి పొందడం ఆధ్యాత్మికత లక్ష్యం. ఇంకేం మోక్ష స్థితి అంటే? మోక్ష స్థితి అంటే ఇమ్మోర్టాలిటీ, పరమాత్మలో కలిసిపోవడం. ఎలా పొందుతారు దాన్ని? సాధన ద్వారా. ఏ సాధన, అఘోరాని కాదు, ఏ సాధన చేసినా మోక్ష స్థితి పొందొచ్చు. మీరు సనాతన ధర్మానికి సంబంధం లేని కుంఫు చేసినా కూడా, అంటే సంబంధం ఉంది కాకపోతే వేరే రిలీజన్ అనుకున్నా కూడా దాంతం కూడా మోక్ష స్థితి పొందొచ్చు. ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఒక పదం వాడారు. అవును. అసలు సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే భారతీయ దేశంలో ఉన్న పరంపరలు, టెక్నిక్స్, స్పిరిచువల్ ట్రెడిషన్స్ అన్ని కలిపి సనాతన ధర్మం అని చెప్పి ఈరోజు అంటున్నారు. హైందవ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు మీలాంటి దొంగ బాబాలు సనాతన ధర్మాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారు? మనం ఈరోజు హైందవ ధర్మం, సనాతన ధర్మం అంటున్నాం, కానీ పూర్వపు ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క ధర్మం. ఇప్పుడు అఘోరా అంటే అఘోరా ఒక మతమే, సపరేట్ మతం ఇదిగా. వీళ్ళు చేసే ఆచార వ్యవహారాలు, లైఫ్ స్టైల్ సపరేట్. అట్లా ఇంకొకటి 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 ఏవైతే ఉన్నాయో ఇట్లా కొన్ని వందలాది ఉంటుండే. ఇట్లా ప్రపంచం మొత్తం ఉంటుండే. ఏంటి ఇలాంటి టెక్నిక్స్. దీంట్లో ఎప్పుడైతే అఘోరా అనేది ఒక మతమా? ఒకప్పుడు అట్లా ప్రపంచం మొత్తం మీద ఎన్ని మతాలు ఉన్నాయి? వందలాది మతాలు ఉంటుండే. తర్వాత ఎప్పుడైతే ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ కానివ్వండి, లేకుంటే ఏవైతే వచ్చినాయో నా మతమే ఉండాలి అని చెప్పి ఒక యుద్ధాలు జరిగినాయో, కాలక్రమేణా ఇవన్నీ అంతరించిపోయినాయి ప్రపంచం మొత్తం. కేవలం భారతదేశంలో మాక్సిమం సర్వైవ్ అవుతున్నాయి. ఇప్పటికి 95% అంతరించిపోయినా కూడా 5% మన దగ్గరనే ఉంది. ఇది స్టిల్ వాళ్ళ టాప్ మోస్ట్ నెంబర్ 1. అందుకొరకు స్పిరిచువల్ లీడర్స్ అందరూ, స్పిరిచువల్ గురుస్ అందరూ మన దేశం నుంచి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. అట్లా ఈ టెక్నిక్స్ అన్నిటినీ కలిపి రీసెంట్ గా మనము తయారైన టర్మ్ హిందూయిజము, హిందూ ధర్మం అని చెప్పేసి, దీంట్లో ఆల్ మిక్స్ అయిపోయేసరికి అందరికి అర్థమైతలేదు. నాన్ వెజ్ తినడం ఏంది, దేవుని మొక్కడం ఏంది, ఇదంతా తప్పు కదా అన్నట్టు అనుకుంటున్నారు. సరే, కానీ నీ దగ్గర ఉన్న తాంత్రిక శక్తులతో నువ్వు ప్రతి ఒక్కరికి ఏదో మోక్షాన్ని ప్రసాదిస్తా ఉండగా? నేను ప్రతి ఒక్కరికి ప్రసాదించా. ఎవరైనా మోక్ష స్థితి పొందుదాం అనుకుంటే వాళ్ళకి తగిన ట్రైనింగ్ ఉండాలి కాబట్టి, దానికి ఒక ప్రాపర్ ఆశ్రమం ఉండాలి కాబట్టి, అది కట్టుకోవడానికి డబ్బు అవసరం కాబట్టి, నేను అబ్రాడ్ లో ఆశ్రమాలు పెట్టి రకరకాల విధాలుగా నేను డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నాను. అబ్రాడ్ లో ఇండియాలో పక్కకు పెడితే బయట స్పిరిచువల్ మార్కెట్ 25 లక్షల కోట్ల మార్కెట్. 25 లక్షల కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు, ఇండియన్ రూపీస్ లో 25 lakh crore మార్కెట్ అది. దాంట్లో నుంచి 10,000 కోట్లు సంపాదించుకొని ఓ ఆశ్రమం మనం కట్టుకుందాం ఇండియాలో, మందని సాధకులను తయారు చేద్దాం, ఓ 10,000 మంది అఘోరాలను తయారు చేయాలి, చేసేస్తే నెక్స్ట్ ఈ పరంపర అనేది అంతరించిపోకుండా ఉంటుంది, ముంగట్టుకోతుంది, ప్రపంచం మారుతుంది అని చెప్పి నాకు ఒక ఆశ ఉంది. ఇది ఎంతవరకు అవుతుందో కాదో ముందు తెలుస్తుంది. అట్లా. ఏంటి నీకున్న తాంత్రిక శక్తులతో ఎప్పుడైనా మోక్షాన్ని పొందేవా? మా గురువు ఇచ్చిన అనుగ్రహంతో పొందిన. తాంత్రిక శక్తులు ఈ ప్రపంచంలో పనిచేస్తాయి బాగా. వాటిని ప్రపంచంలో వాడకుండా ఇంటర్నల్ గా వాడినప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి జరిగి గురువు అనుగ్రహంతో మోక్ష స్థితి దొరుకుతుంది. చాలా మంది మిస్టేక్లు ఏంటంటే ఈ ప్రాసెస్ ఫినిష్ చేయకుండా ఈ శక్తుల్ని బయట వాడి దాంతో లేనిపోని కర్మ అంటించుకొని ఈ మోక్ష స్థితి అనేది మిస్ అయిపోతారు. అట్లా. ఓకే, కర్మ అంటే ఏంది? కర్మ అంటే ఏముంది, ఒక డేటా అంతే. డేటానా? డేటా అంతే. ఎవరు డేటా? కర్మ అనేది ఒక డేటా. కర్మకారకుడు ఎవరు? మనమే. కర్మకారకుడు ఎవరు? మనమే కర్మకారకులం. మన కర్మకి మనమే కారణం. మనం చేసే కర్మని లెక్కించేది ఎవరు? కర్మని లెక్కించేది పరమాత్మ పెట్టిన నియమాలు. పరమాత్మ ఏదైతే నియమాలు పెట్టినో దాని ప్రకారంగా ప్రకృతి నడుస్తుంది. మరి ఏంటి శాస్త్రాలు కర్మకారకుడు శనేశ్వరుడు అని చెప్తారు? శాస్త్రాలు ఏంటంటే ఇలా, నేను గురువు అంటే మీరు యాక్సెప్ట్ చేయరు కానీ పర్లేదు, సరే ఓకే. నాలాంటి గురువులు కావచ్చు, పూర్వపు గురువులు కావచ్చు, ఎక్కువ మంది ఉంటుండే, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్న రోజులు ఒక కాలం ఉంటుండే. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే స్పెషలైజేషన్కి వెళ్ళిపోయారు. వాళ్ళ మిగిలి ఉన్న సమయాన్ని ఈ సనాతన ధర్మాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలని చెప్పి రకరకాల స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు తపస్సుతోని రకరకాల విషయాలని, ప్రకృతిలో ఉన్న విషయాలని సిద్ధించారు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఉంది. కెమెరా వేరే గ్రహం నుంచి రాలే, మన ప్రకృతిలో ఉన్న పదార్థాలు, ప్లాస్టిక్, అది ఇది, ఎలక్ట్రిసిటీ అంతా కలిపితో కెమెరా తయారైపోయింది. అట్లా వాళ్ళ తపశక్తితోని ఎన్నో టెక్నిక్స్ ని కనుక్కొని మనకి గ్రంథ రూపకం ఇచ్చారు. అలా 99% అన్ని కాలిపోయినాయి, మాయమైపోయినాయి, అయిపోయినాయి.
మిగిలి 1%. దాన్ని డీకోడ్ చేసే 99% గ్రంథాలన్నీ కాలిపోతే మరి నీకు ఈ శక్తులు ఎలా వచ్చినాయి, నీకు ఆధ్యాత్మికత మీద అవగాహన ఎలా వచ్చింది, అసలు సనాతన ధర్మాన్ని నువ్వు భుజాలు మోస్తా నువ్వు ఎలా నీ శిష్యులను తయారు చేస్తున్నావు, అసలు ఏంటిది? 1 by 1 చెప్తా. తాంత్రిక గ్రంథాలు అనేది గురువులు రచించినటువంటి పుస్తకాలు. వాటిని పాటించడం వల్ల శక్తులు రావచ్చు, అవకాశం ఉంటది. ఎప్పుడైతే మనకి లైవ్ గురువు యాక్సెస్ ఉంటుందో ఇక మనకి తాంత్రిక గ్రంథాలు అవసరం లేదు. ఓ గురువు ఉట్టిగా నిల్చోవంటే నిల్చోవాలి, దాంతో కూడా రావచ్చు. తినకు అంటే కాదు, నేను అడిగేది ఏంటంటే గ్రంథాలన్నీ కాలిపోతే మొత్తం చెప్పనియండి. అదే చెప్తున్నా, ఒక గురువు నుంచి మనకి లైవ్ మాస్టర్ ట్రైనింగ్ ఉన్నప్పుడు, పర్సనల్ ట్రైనింగ్ ఉన్నప్పుడు అక్కడ నుంచి వచ్చే గైడెన్స్ గానీ ట్రైనింగ్ గానీ పుస్తకాలలో మొత్తం రాయరు, డేంజర్ థింగ్ రాయరు. కానీ పర్సనల్ ట్రైనింగ్ ఉన్నప్పుడు చేయొచ్చు అది. దాని ద్వారా మనకి శక్తులు అనేవి పొందుతారు. శక్తులు పొందడం ఈజ్ నాట్ ద గ్రేట్ థింగ్. ఎవరైనా పొందొచ్చు, పెద్ద విషయం కాదు. అది ఒక డిస్ట్రాక్షన్ కూడా. నెక్స్ట్, సనాతన ధర్మాన్ని నా భుజాల మీద నేను మోయట్లేదు. ఒకప్పుడు మోద్దాం అనుకున్నా. గ్రౌండ్ రియాలిటీ అర్థమైన తర్వాత ఇది వద్దు, నేను ఒక ఆశ్రమం కట్టుకొని 10 మంది లేదా నేను అనుకున్నట్టు 10,000 మంది శిష్యులు తయారయ్యగలిగితే నేనే మంచోని, నాకు జస్ట్ బిజినెస్ చేసుకుంటా, నా ఆశ్రమం కట్టుకుంటా, నా లైఫ్ నేను గడుపుదామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే సనాతన ధర్మం జోలికి పోతే తీవ్రమైన అప్రెషన్ ఉంటది. ఎందుకు? ఇంటర్నేషనల్ మాఫియా నుంచి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి రకరకాల, అది ఎక్కడికో పోతుంది. అది వాటి కాదు, నీలో శక్తులు ఉన్నాయి కదా. మరి నీలో శక్తులు ఉన్నప్పుడు కూడా అంటే మాఫియాలు నిన్ను బెదిరించే స్థాయి ఉంటుందా? నేను ఎవరికి బెదరా? మరి నేను బెదరినప్పుడు సనాతన ధర్మాన్ని భుజాన్ని మొయ్యాలి కదా నువ్వు. ఇప్పుడు నేను సనాతన ధర్మాన్ని అభివృద్ధి పరుద్దామని కూర్చుంటే అదొక 25 year ప్రాజెక్ట్ అవుతుంది. అఘోర పరంపర అన్నది అంతరించిపోయే పరిస్థితిలో ఉంది. ఇంటర్నేషనల్ గా ఇంగ్లీష్ లో ఒక్క అఘోర లేడు, ఒక్క. అందుకే ఇంగ్లీష్ లో అఘోరగా అవతారం ఇద్దామని గెటప్ వేసావా? అవును, అందుకే ఈ గెటప్ మంచి స్కెచ్. అవును, ప్రాఫిటబుల్ స్కెచ్. మళ్ళా 10,000 కోట్ల టార్గెట్. దీంట్లో కూడా ఇండియాలో అయితేనేమో ఎంటికలు పెంచుకొని గడ్డం పెంచుకుంటుండే. టార్గెట్ వెస్టర్న్ కాబట్టి మాంక్ లాగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అజ్ఞానంలో వాళ్ళు ఉన్నారు. సబ్జెక్ట్ కాకుండా గుండు ఎంచుకొని ఉంటే గురువు అని చెప్పి అనుకుంటారు. అందుకొరకు నేను యాక్చువల్ నాకు హెయిర్ ఉండాలి, నాకు హెయిర్ అవసరం. కానీ పీపుల్ పర్సెప్షన్ కోసం ఇట్లా గుండు పెట్టుకుంటున్నాను. వెస్టర్న్ పర్సన్ ఇంగ్లీష్ లో కూడా చేసిన, దుబాయ్ కూడా పాడ్కాస్ట్ చేసిన నేను. మంచి రిజల్ట్ వచ్చింది, చాలా మంది అప్రిషియేట్ చేశారు, చాలా మంది వాళ్ళు వస్తారు ట్రైనింగ్ కి. ఈ నామాలు ఏంటి? నామాలు ఇది అఘోర పరంపరని రిప్రజెంట్ చేస్తాయి. నేను దీంతో శక్తులు రావడం అనేది ఉండదు, కానీ నేను కేవలం మార్కెటింగ్ కోసం వేసుకున్నాను. మార్కెటింగ్ కోసం ఆ నామాలు? అవును, బ్రాండింగ్ కొరకు, బ్రాండింగ్ మార్కెటింగ్ అనొచ్చు. ఎరుపు రంగు దుస్తులు ఎందుకు ఎంచుకున్నావు? నాకు నలుపు ఇష్టం, కానీ నలుపు వేసుకుంటే అంత ఎవరు గుర్తుపట్టరు మనల్ని ఆధ్యాత్మిక గురువు లెక్క అని చెప్పేసి కాషాయం ట్రై చేసిన. నాకు కాషాయం నాకు అంత నచ్చలేదు. సో నాకు ఎరుపు నాకు నచ్చింది, చాలా బాగా అనిపించింది. సో అప్పటి నుంచి ఎరుపు ఎక్స్పెరిమెంట్ చేసిన తెలుగులో కాషాయం. ఇప్పుడున్న బాబాలు చాలా మంది మార్కెటింగ్ కోసం మేము ఈ వేషధారణ వేసామన్నట్టుగా ఎవరు చెప్పలా. ఓకే, నువ్వు వచ్చి నేను స్వామిని, అఘోర స్వామిని, అఘోర గురువుని అని చెప్తున్నావు, మార్కెటింగ్ కోసం ఈ వేషధారణ వేసాయని చెప్తున్నావు. మరి జనాలు నిన్ను నమ్ముతారా? నాకు జనాలు ఎవరు చెప్తున్నారు నమ్మ అని చెప్పి? సాధన చేసుకున్నట్టు మీ సాధన మీరు చేసుకోండి. ఇప్పుడు మీరు అఘోర గురువు అని చెబుతున్నారు, మీకు కొంతమంది శిష్యులు ఉన్నారని చెబుతున్నారు. ఆ శిష్యులకి మీరు గురు పరంపరగా వారికి విద్య నేర్పిస్తున్నా అని చెబుతున్నారు, అవునా? మీరు మార్కెటింగ్ స్టంట్ చేస్తున్నారని మీరే చెబుతున్నారు. మరి మిమ్మల్ని నమ్మి శిష్యులు మీ దగ్గరికి ఎలా వస్తున్నారు? శిష్యులు ఎవరు వచ్చినా ఊరికే రారండి. దే ఆర్ వెరీ హై అండ్ పీపుల్. వాళ్ళు అబ్రాడ్ లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ మేనేజర్స్ ఉన్నారు. దే ఆర్ ఇన్ వెరీ రెప్యూటెడ్ సిచ్యువేషన్స్. వాళ్ళకి విద్య కావాలి, నాకు ఫీజు కావాలి, ఉన్నట్టు చెప్తున్నా. ఒక శిష్యుడికి ఫోన్ చేసి మాట్లాడతాం మనం. ఎందుకు మాట్లాడదు? ఎందుకు ఇస్తా? స్టార్టింగ్ ఇచ్చేటోని కావచ్చు, నాకు సామాజిక జ్ఞానం లేనప్పుడు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ ప్రైవసీ? కాదు, నాకు అసలు నెంబర్ ఇవ్వ. మాక నువ్వే మీ శిష్యుడికి ఒకరికి కాల్ చేసి, అంటే ఆయన మీ దగ్గర నుంచి శిష్యరకం చేస్తున్నాడో లేదనేది ఒకసారి మాతో మాట్లాడిస్తే మాకు కూడా వ్యూవర్స్ కి క్లారిటీ ఉంటుంది. నేనేమంటున్నా అంటే దీంట్లో ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, దాంతో వ్యూవర్స్ కి ఏం లాభం ఉంది, మీకేం లాభం ఉంది వాళ్ళు మాట్లాడితే?
కాదు, ఇప్పుడు నిజంగా మిమ్మల్ని నమ్మి శిష్యులు వస్తున్నారా లేదా అని తెలుసుకోవాలనే ఒక కుతూహలం ఉంటది మీ కదా. డౌట్ ఏంటంటే ఇదంతా మార్కెటింగ్ కి చేస్తున్నావు అంటున్నావు, ఆ. నిన్నెవరు ఎందుకు వస్తున్నా అంటున్నావు. ఉమ్, వాళ్ళు ఊరికే రారండి, ఉమ్, వాళ్ళు గంట సేపు Q&A మీరు ఎట్లనైతే చేస్తున్నారో వాళ్ళ పరీక్షలు వాళ్ళు పెట్టుకుంటారు. ఉమ్, అదేంది ఇదేంది ఇది ఎట్లా అదే ఎట్లా నువ్వు ఎన్లైటెండే కాదు ఉమ్. అని చెప్పి ఓ గంటన్నర ఆ పాడ్కాస్ట్ పరీక్షలన్నింటిలో నెగ్గావు. అని నెగ్గినాకనే వాళ్ళు వస్తారు. ఉమ్. వాళ్ళు ఎవ్వరు ఎంతమంది కూడా ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర శిష్యరికం ఉన్నారు, చేస్తారు? చాలా మంది ఉన్నారు. ఉమ్, వీళ్ళందరూ కూడా మేబీ డబ్బులు ఖర్చు పెడతారు కావచ్చు ఉమ్, బై గాడ్స్ గ్రేస్. వాళ్ళ టైం అనేది ఎవరికి కొడితే మనకి ఇయ్యరు. ఉమ్, వాళ్ళ వెరిఫికేషన్ వాళ్ళు చేసుకున్నాక అవును ఈయన గురువు, ఉమ్, ఈయన నుంచి నాకు విద్య కావాలి, ఆ రిజల్ట్ వస్తుంది ఉమ్, అన్నప్పుడే వాళ్ళు సాధన నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. ఉమ్. లేకుంటే ఎందుకు సాధన చేస్తారు, మనమే ఎందుకు చేస్తాం. ఇప్పుడు నీ శిష్యుల్లో ఎవరికైనా నువ్వు మోక్షాన్ని సిద్ధించి అంటే లేదు, మోక్షాన్ని లేదు, ప్రసాదించావా? లేదు, లేదు, మోక్షం ప్రసాదించు. ఉమ్, ఏమైతుందంటే వీళ్ళు లిమిట్స్ ని పుష్ చేయరు. ఉమ్, ఆన్లైన్ ట్రైనింగ్లలో అక్కడ ఇక్కడ ఏంటంటే నా బాధ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు చేయరు. ఉమ్, ఆ పని వచ్చింది ఈ పని వచ్చింది అది అయిపోయింది ఇది అయిపోయింది ఇక వేస్తా అగ వేస్తా అని అంటారు. ఉమ్, అదే ఆశ్రమం పెట్టి డోర్ గొల్లం పెట్టి రెండు అంటించినాం అనుకోండి పొట్టు సాధన చేస్తారు. ఉమ్. అక్కడ రిజల్ట్ అంటే సాధన అంటే కొట్టడం అంటారు మీ దృష్టిలో? అఘోర సాధనలో తప్పది. ఉమ్, మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నట్టు ఉంటది. ఉమ్, సాధకుడు స్టార్టింగ్ లో పశువు లెక్కనే వేస్తాడు, ఉమ్. రెండు అంటినాకనే సెట్ అవుతాడు. అంటే మీ గురువు కూడా నిన్ను పశువుని చూసినట్టు చూసి అట్లా కొట్టాడు అంటారా? పశువు లెక్క చూసినా మంచిగా ఉంటుండే, ఒక ఉమ్. వస్తువు లెక్క, ఒక పంచింగ్ బ్యాగ్ లెక్క, ఒక ఏదో 3rd డిగ్రీ టెర్రరిస్ట్ లెక్క చేసినాను. ఉమ్. బట్ నేను అట్లనే ఉండే అప్పుడు తెలియక అజ్ఞానంలో. ఇప్పుడు మీ గురువు గారు నేను బాగా కొట్టారని చెప్తున్నావు కదా, టార్చర్ శరీరం మీద ఆ గాయాలు ఏమైనా ఉన్నాయా? ఏముండవు. ఉమ్. ఆ శక్తులతో తగ్గించుకున్నావా? శక్తులతో నేను అప్పుడెప్పుడు చిన్నప్పుడు కదా కొట్టింది, ఇప్పుడు ఎక్కడ ఉంటాయి. ఓకే, ఏం చదువుకున్నా? గ్రాడ్యుయేషన్ చేసినాను. ఇప్పుడు అందరు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు అని చెప్పి MBA అప్లై చేసినాను, చూస్తాను. ఇంటర్వ్యూకి గ్రాడ్యుయేషన్ కి ఏం సంబంధం? అడుగుతున్నారు కదా, ఇప్పుడు రకరకాల మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఒక ఆధ్యాత్మిక గురువు అంటే ఆధ్యాత్మికత ఉంటే సరిపోతుంది. కానీ బయట ఏంది, మాలలు వేసుకోవాలి, జుట్టు పెంచుకోవాలి, గడ్డం పెంచుకోవాలి, చేతిలో కట్టె పట్టుకోవాలి, వెనకాల 10 మంది షో ఉండాలి, పెద్ద ఆశ్రమం ఉండాలి, వెజిటేరియన్ ఉండాలి, పెళ్లి చేసుకోవద్దు, సన్యాసి ఉండాలి, ఇవన్నీ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అట్లా అన్ఎడ్యుకేటెడ్ ఉండాలన్నది కూడా ఒకటి ఉంది. సో ఈ మిస్కన్సెప్షన్స్ కి నేను సింక్ కాను. ఇప్పుడు ఏంటి మీకు తాంత్రిక శక్తులు ఉన్నాయి అన్నారు కదా, ఆ తాంత్రిక శక్తుల ద్వారా మీరు చేతబడి గాని అలాగే బాణామతి గాని చిల్లంగి ఇవేనా చేయగలరా? నేను చేయగలుగుతా కానీ చేయను. నేను తీస్తాను. ఎవరికైనా చేతబడి ఉంది అంటే నేను తీసేస్తాను. ఎంత పెద్ద చేతబడి అయినా, ఎంత టైం అయి ఉన్నా, ఎంత పెద్ద శక్తి అయినా కూడా నేను దాన్ని రిమూవ్ చేయగలుగుతా, డిస్మాంటిల్ చేయగలుగుతా. నాకు ఆ కేపబిలిటీ ఉంది. అసలు చేతబడి అనేది ఉందా? ఉంది కానీ అందరికి ఎలా ఉంటుంది అది? డిపెండ్స్. ఇక మీ శత్రువుని బట్టి, అతను ఖర్చు పెట్టే డబ్బుని బట్టి, అతను అప్పుడు చిన్న తాంత్రికుని బట్టి, రకరకాల ఫ్యాక్టర్స్ ని బట్టి ఉంటది. ఇప్పుడు నువ్వు అఘోరానా తాంత్రికుడువా? అఘోర పాత అన్నది తంత్రంతో ముడిపడి ఉంటది. తాంత్రిక సాధన ద్వారా మోక్షస్థితి చేరుకోవడం అన్నది అఘోర టెక్నిక్స్ అంతే. సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే కానీ నువ్వు ఇంతకీ అఘోరానా తాంత్రికుడువా? అదే చెప్తున్నా నేను, మీరు వినట్లేదు. తాంత్రిక పద్ధతుల ద్వారా మోక్షస్థితి చేరుకోవడం, ఈ ప్రక్రియ ఏదైతే ఉంటుందో, ఈ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఇవి అఘోర పరంపరలో ఉంటాయి. వీటిని నేను మాస్టర్ చేయడం జరిగింది. అంటే తాంత్రికుడువే. తంత్రం చేయగలుగుతాను, తంత్రాన్ని చేయగలుగుతాను మంచి కొరకు, ఒకరికి మంచి చేయడానికి, వాళ్ళకి జీవితం మంచి అయ్యేటట్టు, వాళ్ళకి చేతబడి పోయేటట్టు, ప్రాబ్లమ్స్ రిమూవ్ అయ్యేటట్టు, అంతే. ఇంకా వాళ్ళ ఇబ్బంది పెట్టుడు అట్లా ఉండదు. నేనని కాదు, ఏ గురువు ఒక మనిషికి అంటే అసలు చేతబడి చేశారని నువ్వు ఎలా గుర్తిస్తావు? మెజారిటీ కేసెస్లో ఏంటంటే ఎవడో తాంత్రికుడు చేసే బదులు వీళ్ళే చేసుకుంటారు చేతబడి. వీళ్ళే నెగిటివ్ ఎనర్జీ ఖరాబ్ చేసుకుంటారు. చెడు కర్మ వల్ల, పాపాల వల్ల, రకరకాల దోషాల వల్ల వీళ్ళకి అయిపోతుంది. అంటే రకరకాల దోషాల వల్ల, చెడు కర్మల వల్లే చేతబడి జరిగిపోద్దా? నెగిటివ్ ఎనర్జీ జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది జీవితంలోకి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీకి చేతబడికి తేడా ఏంది? చేతబడి అంటే ఎవడో ఉండి పర్టికులర్ గా మన మీద నెగిటివ్ ఎనర్జీ వేయాలని చెప్పి వేసినప్పుడు చేతబడి. మరి ఇందాకేంది అట్లా అన్నావు? ఏమన్నా వారే చేతబడి చేసుకుంటున్నారు అన్నావు. ఇప్పుడేమో వేరే వారు ఎదుటి వాళ్ళకి చేతబడి చేస్తున్నారు ఇప్పుడు చెబుతున్నావు. అంటే నీ మాట మీద నీకే ఇది లేదా? లేదు, అదే చెప్తున్నా. మొత్తం చెప్పని అన్నాను. ఎదుటి ఒక వ్యక్తి తంత్ర పూజల ద్వారా మీ మీద ఒక నెగిటివ్ ఇంటెన్షన్ తోని శక్తిని వేసినప్పుడు, మిమ్మల్ని బర్బాద్ చేద్దామని చేసినప్పుడు అది జరిగే చేతబడి.
ఇది కాకుండా మనమే కుక్కని కొట్టుడు కావచ్చు, పాముని చంపుడు కావచ్చు, ఎవరినో మోసం చేసుడు కావచ్చు, ఏదైనా తప్పు పనులు చేసుడు వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది జీవితంలోకి వస్తుంది. అల్టిమేట్ గా నెగిటివ్ ఎనర్జీ విల్ కాస్ నెగిటివ్ లైఫ్ ఎవరికైనా కూడా. అది చేతబడి నుంచి రావచ్చు, మనమే స్వయానే వేసుకోవచ్చు. అట్లా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళే వేసుకునే వాళ్ళే ఉన్నారు తప్ప చేతబడి ఎవరో తాంత్రికుడై వీళ్ళకి అంత శత్రుత్వం లేదు. ఎందుకంటే తాంత్రిక్ విత్ చార్జ్ మనీ 2 లక్షలు 3 లక్షలు లేని ఎవరు చేతబడి ఏడు, ప్రొఫెషనల్ చేతబడి చేస్తాడు. అంత డబ్బు పెట్టే శత్రువు మీకు తీసుకుంటావు చేతబడి చేసేందుకు? స్టార్టింగ్ లో బాగా తీసుకుంటుండే, ప్రజెంట్ అయితే నాకు కొన్ని వేరే మార్గాలు దొరికినాయి. నా స్టూడెంట్స్ వీళ్ళు ఏమన్నారంటే, నాకు చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. గురువు గారు మీకు డబ్బులు కావాలి కదా, నా బిజినెస్ ఉంది, దీనిలో ఇన్వెస్ట్ చేసుకొని మీరు తీసేసుకోండి పర్సంటేజ్. నా ల్యాండ్ ఇంత గుండా దేవునికి ఇచ్చిన అనుకుంటా, ఈ ల్యాండ్ నా పైసలు నాకు వస్తే చాలు, లాభం మీరు కొనుక్కొని అమ్ముకోండి. ఇట్లా నాకు రకరకాల డీల్స్ వచ్చినాయి. ఈ డీల్స్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఓన్లీ ఇన్వెస్టర్స్ కోసం తిరుగుతున్నా. నాకు ఆశ్రమాలు పెట్టడానికి, నాకు బిజినెస్ చేయడానికి ఇన్వెస్టర్స్ కావాలి. అందుకొరకు ప్లీజ్ లెట్ మీ ఫినిష్. అందుకొరకు ఈ చేతబడి అనేది నేను వాళ్ళకి ఉచితంగా చేయడానికి రెడీగా ఉన్నా, తీయడానికి రెడీగా ఉన్నా ప్రెసెంట్. అంటే చేతబడి చేస్తున్నావా తీస్తున్నావా? తీయడానికి, హెల్ప్ చేయడానికి అంతే. అది కూడా ఎందుకు అంటే, ఒకప్పుడు నేను గురైనా, ఒకప్పుడు నేను డబ్బు కొట్టుకున్నా, ఒకప్పుడు నేను ఇట్లా ఎంతో మంది స్వామిల దగ్గర తిరిగినా, ఎంతో మోసపోయినా. ఇప్పుడు ఏంది ఇంతకీ వామాచారం చేస్తావా లేకపోతే దక్షిణాచార పద్ధతిలో పూజలు చేస్తుంటావా? వామాచారం అసలు ఏంటి? ఈ వామాచారం అంటే ఏంది? వామాచారం అంటే బయట రకరకాల అపోహలు ఉన్నాయి కానీ ఏముండదు. నాన్ వెజ్ కంపాటబుల్, ఆల్కహాల్ కంపాటబుల్, మీ మ్యారేజ్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ కంపాటబుల్ అంతే. కాకపోతే ట్రైనింగ్ ఇంటెన్స్ ఉంటుంది. జిమ్ లో ఎక్కువ డేంజర్ ఉండదు, పీటీలో అసలే డేంజర్ ఉండదు. ఇంట్లో ఏదో ఎక్సర్సైజ్ లలో, బాక్సింగ్ క్లాసెస్ కూడా డేంజర్ ఉంటుంది. ఇది బాక్సింగ్ క్లాసెస్ లాగా, ప్రిపరేషన్ మంచిగా ఉండాలి, ఏం కాదు. సరే, ఇంతకీ వామాచారం అంటే ఏంది? ఏ పద్ధతిలో పూజలు చేస్తుంటారు? అసలు బయట ప్రచారం అయ్యేది వేరు, దీంట్లో మాత్రం ఏముండదు. కాళీమాతని కాలభైరవుని పూజిస్తారు. కాళీమాత కాలభైరవ్ మేల్ ఫెమినైన్, వీటి ఎనర్జీస్ తోని ఎన్లైటన్మెంట్ అనేది పొందుతారు. వెరీ సింపుల్, వెరీ సేఫ్, వెరీ యూస్ఫుల్ ఫర్ మోడర్న్ సొసైటీ. దీని మీద అన్ని అపోహలు క్రియేట్ అయిపోయి ఉన్నాయి. అదన్నీ నిజాలు కాదు. శ్మశానం అవసరమే లేదు. మరి ఏది నిజం? మీ సాధన చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, మీకు రిజల్ట్ వస్తుంది, మీకు బెనిఫిట్ ఉంది, మీకు రిజల్ట్ కనిపిస్తుంది, అది కంటిన్యూ చేయండి. మీకు రిజల్ట్ వస్తలేదు వదిలేయండి. వెజిటేరియన్ పట్టుకోండి, ఇంకేదో పట్టుకోండి అంతే. ఎవరైనా అంతే, నేనైనా అంతే. అన్ని ట్రై. ఈ తాంత్రిక పూజలు చేసే వాళ్ళందరూ శ్మశానాల్లో కూర్చొని పూజలు చేస్తుంటారు అంటారు. కొన్ని సినిమాల్లో చూసా, నాకు తెలియదు పెద్దగా. ఏంది అదంతా నిజమేనా? నిజమే, కానీ శ్మశానం అవసరం లేదు. శ్మశానం అన్నది ఏంటంటే ఒక జిమ్ లాగా, మీకు వెయిట్స్ డంబుల్స్ ఉంటాయి, తక్కువ ఎఫర్ట్ తో ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ప్రస్తుత కాలంలో శ్మశానంలో మనం చేయలేము, ఉండలేము, సామాజిక కారణాలు ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి అదే పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉండి కూడా మీరు శ్మశానంలో చేసే అన్ని పూజలు ఇంట్లో చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ దట్ నీట్నెస్ ఉంది, దీపం ధూపం అవన్నీ ఉన్నాయి, మీరు డేటిస్ ని పెట్టుకుంటున్నారు, దానికి అవసరమైన మెకానిజం పెట్టుకుంటే సరిపోతుంది. శ్మశానం దొరికితే అద్భుతం, అందరికి దొరకదు కదా. శ్మశానం కూడా దేవాలయం. ఎందుకు ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడన్నా శ్మశానంలోకి వెళ్ళి తాంత్రిక పూజలు చేసావా? చేసినాం. ఎలా చేసావు? ఏం లేదు, నార్మల్ ధ్యానం చేసిన అంతే. హోమదేహాలతో చేసావా, శవాలతో చేసావా? అసలు ఏంటి? శవంతో ఒకసారి అవకాశం దొరికినప్పుడు చేసిన అంతే. అది ఉంటేనే అవుతుంది అని చెప్పి కాదు. టైంలో అక్కడ అవకాశం ఉంది, ఎవరు లేరు, మనకు అక్కడ ఫెసిలిటీ ఉండే, సో ఆ ఎఫర్ట్ పెట్టిన అంతే. ఆ శవానికి సంబంధించి ఆత్మని ఆవాహన చేసుకుంటావా? మనం చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు, కానీ దాంతో బెనిఫిట్ లేదు. అవన్నీ ఏం చేస్తాం ఆహ్వానం చేసి? ఇప్పుడు ఏం కావాలి? డబ్బులు కావాలి ఎవరికైనా, డబ్బు, ఆశ్రమము, ట్రైనింగ్, అంతే లైఫ్. నిన్ను ఇంటర్వ్యూకి పిలిచి ఇప్పుడు వరకు ఇంటర్వ్యూ చేశా కదా, నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరుస్తావా? చెప్పండి కదా, కోరిక ఏంటో చెప్పండి. నాకు మా తాతతో మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడించగలవా? చెప్పలేము, మీ తాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తాంత్రిక శక్తులు ఉన్నాయి కదా మీ దగ్గర. శక్తి ఉన్న ఆత్మ ఉండొద్దా? ఆత్మ ఎగిరిపోతే ఏం చేస్తాం మనం? ఆత్మ మోక్షం అయిపోయింది. ట్రై చేసి చూడండి. లేదు, అంత ఈజీ కాదు అది. డెత్ అయింది ఈ రోజు, నిన్న మొన్న డెత్ అయిపోయింది, రెగ్యులర్ రీసెంట్ టైం అయింది అంటే అప్పుడు ఆవాహనం చేయడమా, ప్రయత్నం చేయడమా ఉంటది అంతే. అన్ని ఆత్మలు దొరుకుతాయని కాదు, ఏది కాదు. ఆ కపాలం బలగొట్టినంటే మాత్రం అంత ఈజీ కాదు ఆత్మ దొరకట్లేదు, ఆత్మ వెళ్ళిపోతుంది. మరి మీ శరీరంలో ఉన్న ఆత్మల పరిస్థితి ఏంది? ఈ ఆత్మ కూడా ఏంటంటే, నేను జస్ట్ స్టూడెంట్స్ ఉంటారు, రేపు ఫ్యూచర్ లో ఈ వీడియో ఎప్పటికి ఉంటుంది, మనం ఉన్నా లేకున్నా సబ్జెక్ట్ ఉండాలి అని చెప్పి చెప్తున్నా అంతే, యాజ్ అ ట్రైనింగ్ పర్పస్ లో చెప్తున్నా. ఇప్పటి వరకు అసలు మనం సబ్జెక్ట్ ఏం చెప్పావు? నాకు అదే అర్థం కాల. సరే, స్టూడెంట్స్ కి అర్థమవుతుంది. ఓకే, అంతే అంటావు? అంతే, వాళ్ళకి అర్థమవుతుంది. సరే, నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేనులే, కానీ మా తాత ఏదో మాట్లాడిచ్చే ప్రయత్నం చేయకూడదు. ప్రయత్నం నేను చేయలేను, నాకు అది లేదు. మేబీ ఇవాళ రేపు చచ్చిపోయి ఉండి ఆయన ఇంకా దేహము బూడిద కాలేదు,
ఆయన మనకి శ్మశానం ఉంది లేదా ఒక కంఫర్టబుల్ స్పేస్ ఉంది, అది ప్రకృతి పరంగా మా గురువు దానికి పర్మిషన్ ఇచ్చిండు అన్నప్పుడు అవేమన్నా ప్రయత్నం చేయొచ్చు. అలా మీ తాత చెప్తాడా చెప్పడా తెలియదు. సరే, ఇప్పుడు ఒక అఘోరా గురువుగా నువ్వు యమలోకంలోకి వెళ్ళి అసలు యముణ్ణి ఎదిరించినట్టుగా, ఏమని ఎదిరించలే, చావును జయించినట్టుగా చెప్పావు. చావును జయించలేదు, పోస్ట్ పోన్ చేసిన అంతే. పోస్ట్ పోన్ చేసావా? మా గురువు ఇప్పుడు అనుగ్రహం యమలోకంలోకి వెళ్ళాను నువ్వు చెప్పావా లేదా? వెళ్ళినాను, కానీ యముడితో మాట్లాడని చెప్పావా లేదా? ఎదిరించినా అని చెప్పలే. ఎదిరించేంత లేదు మనకి, వాళ్ళు సూపర్ సూపర్ డూపర్ సీనియర్స్. ఎవరిని ఏ దేవతని దయ్యాన్ని ఎదిరించేంత కూడా లేదు. అదేంటి, దెయ్యాల్ని దేవతల్ని నువ్వు ఆవాహన చేసి నీ శరీరంలో బంధిస్తే అవును, మరి నువ్వు ఎదిరించే శక్తి లేదంటావు? ఎదిరించడం గాని వాళ్ళకి ఆపోజిట్ పోవడం గాని అది చేయకూడదు. ఎందుకో ఒక లేడీ దయ్యాన్ని నువ్వు బంధించి నీ శరీరంలో బంధించాను. మరి ఎదురెళ్ళావు కదా. ఎదురెళ్ళడం అంటే వాళ్ళని హింసించలే నేను, వాళ్ళని హింసించి వాళ్ళకి రూడుగా ఏదో కాదు. ఒక నాగుపాము ఉంటుంది సపోజ్, నాగుపాము ఇంట్లోకి వచ్చింది, ఏం చేస్తారు, గ్లౌస్ అవి వేసుకొని దొరకబడతారు. అట్లా ఈ టెక్నిక్స్ తోని వాటిని దొరకబట్టడం, వాటిని వాటి ఎన్వైరన్మెంట్ లో మోక్షం అయ్యేటట్టు చేయడమా ఇంకేదైనా అయ్యేటట్టు చేయడమా ఉంటుంది తప్ప కానీ వాటిని హింస పెట్టుడు, వాటిని ఏదో చేసుడు. సరే, సబ్జెక్ట్ డివియేట్ అవుతుంది కానీ యమలోకానికి వెళ్ళి యముడితో ఏం మాట్లాడావు? ఏం మాట్లాడలే. ఆయన నరకంకి వెళ్ళమంటే నాకు వద్దు, నాకు భూలోకంలో పని ఉంది, నేను సో అండ్ సో గురువు శిష్యుడిని, నాకు పని అయిపోయినాక వస్తా, దయచేసి నన్ను పోనీయండి, ఇంకోసారి పాపాలు చేయ ప్లీజ్ అని చెప్పి మా గురువుకి మొక్కిన. ఓకే, మొక్కితే మా గురువు ఏమన్నారు? యముడు ఎప్పుడు ఏమనలే. అప్పటికే మా గురువు ఇంటర్వ్యూ అయి నన్ను ఇక్కడ మళ్ళీ వేయడం అన్నది జరిగింది. ఇవనేటివి కూడా సాధారణ నార్మల్ థింగ్స్. స్టార్టింగ్ లో సమాజం తెలియక నేను బయటకు చెప్పిన, ఇప్పుడు నేను కూడా బయట తిరిగినా, నాకు కూడా అర్థమైంది సమాజం ఏందని చెప్పి. ఇక ఇట్లాంటి నేను కొత్త కొత్త విషయాలు చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు యమలోకానికి వెళ్ళి యముడిని కలిశారు కదా, యముడితో మాట్లాడారు. సినిమాల్లో చూపించినట్టే ఉన్నారా యముడు, లేకపోతే ఆ సినిమా చూసినట్టు ఏం లేదు? ఎలా ఉన్నారు యముడు? ఉంటాడు 45 year old 35 year old లాగా ఉంటాడు. కొంచెం పొట్ల లైట్ గా ఉంటది, కొంచెం మాంస్ పెద్దగా ఉంటాయి, రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాడు. ఒక లావాని శరీరం లోపల పెట్టుకుని ఉన్న వ్యక్తి ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు. ఆయన కోపం అయినా అంటే అది లావా పొంగినట్టు ఉంటది, కోపం కాడు. చిత్రగుప్తుల వారిని చూసారా? కలవలే. మీ పాపాల చిట్టా అంతా తీసేది ఆయనేగా. నేను కలవలే, నేనేం చేయాలి కలవకపోతే? కలవలే. చిత్రగుప్తుని కలిసినప్పుడు రమ్మని కలవలే, ఉర్వశిని కలవలే, ఇంకేమని కలవలే, జస్ట్ యముడిని ఒక్కనే కలిసిన అంతే. కాదు, శక్తులు ఉన్నాయి కదా నీలో, రంభ ఊర్వశి మేనక వాళ్ళని పలకరించి రావాల్సిందిగా మరి అక్కడికి వెళ్ళినప్పుడు. శక్తులు కేవలం ఈ లోకం వరకే పనిచేస్తాయి, లోకం దాటిన తర్వాత మీకు శక్తులు పనిచేయవు. ఇక్కడ ఉండే తాంత్రిక శక్తులు ఇవన్నీ కూడా కేవలం ఇక్కడ వాడుకోవడానికి అంతే. శక్తులు ఉంటే మాత్రం వాళ్ళు ముగ్గురిని కలిసి వచ్చేవాళ్ళ, రంభ ఊర్వశి మేనకని. మీరు ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత మీరు వైబ్రేషన్ చేంజ్ అవ్వగలుగుతారు, దాని ద్వారా రియాలిటీ చేంజ్ అయిపోతుంది. మనం చూసే రియాలిటీ మన బ్రెయిన్ లో ఉంటది, మనం అయ్యే ఫ్రీక్వెన్సీ వల్ల. ఈ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు ఇక్కడనే ఉన్న రియాలిటీ కావచ్చు, ఏలియన్స్ కావచ్చు, రకరకాల డైమెన్షన్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు. మన ముక్కలేమో లేం ప్రపంచంలో. ఈ భూమండలంలో కూడా మనం ఎట్లా సొసైటీ అంతా హంగామా నడుస్తుందో, భూమండలంలో కానీ కాశీ కానీ ఇంకేం కానీ ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో సివిలైజేషన్స్ ఉన్నాయి, మనకన్నా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఉన్నాయి. ఇది ప్రపంచం మొత్తం ఉన్నాయి. పూర్వపు వాళ్ళు వీటిని గుర్తించడం, వీళ్ళతో సంభాషించడం, వాళ్ళతో జ్ఞానం తీసుకోవడం, దాన్ని ముంగడి వంచడం వల్ల పిరమిడ్స్ కానీ రకరకాల కల్చర్స్ అనేవి వచ్చినాయి. యుద్ధాల వల్ల, రకరకాల కారణాల వల్ల అవన్నీ అంతరించిపోయినాయి. ఓకే, ఆది అంతాలు లేనటువంటి శివుణ్ణి కూడా, ఆ పరమశివుణ్ణి కూడా మీరు కలిసారంటగా? అంతం లేదని నేను అనుకోవట్లేదు. ఎందుకు? ఆది అంతాలు లేని పరమేశ్వరుని అందరూ ధ్యానిస్తూ ఉంటారు, అంతం అనేది లేదని మీరు ఎలా చెప్తారు? నేను కూడా పుస్తకాల్లో విషయం అట్లే అనుకున్నా, కానీ కలిసిన తర్వాత అర్థమైంది శివుడు ఏంటిది, ఆయన బిహేవియర్ ఏంటిది, ఆయన వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఏంటిది. మీ అఘోరాల కనుక మీరు సక్సెస్ అయినప్పుడు శివునితో మీకు ట్రైనింగ్ ఉంటుంది, కలుస్తారు, చేస్తారు. స్టార్టింగ్ లో ఎక్సైటింగ్ ఉంటుంది, తర్వాత మీకు మీరు కలిసారా? చాలా సార్లు కలిసిన. ఏముంది దాంట్లో పెద్ద గొప్పతనం ఏం లేదు, ఎవరైనా కలవచ్చు. నేను ఒక్కనే కాదు. ఏం చెప్పారు మీకు? ఏం చెప్పారు, సాధన ఉంటుంది అంతే, ట్రైనింగ్ అంతే. ఒక గురు శిష్యుల మధ్యలో ఏముంటుందో అంతే ఉంటుంది. అది ఓకే. శివయ్య నీకేం చెప్పాడు? ఏం చెప్పిండంటే, నువ్వు నా భక్తుని అదేం కాదు, కేవలం నీకు స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి నీకు ఇవన్నీ చేస్తున్నా అంతే అని చెప్పేసి చెప్పింది. ఏం చేశాడు శివయ్య మీకు? ఇచ్చింది కదా, రకరకాల మోక్షం ప్రసాదించడం, అంటే మా గురువు ప్రసాదించిండు. అట్ ద సేమ్ టైం నాకు శివుడు చాలా మోక్షాన్ని పొందిన. ఎలా? సాధన ద్వారా. నీకు ఎలా తెలిసింది? నేను మోక్ష స్థితి అనేది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు తెలిసింది. నా డెత్ నేను చూస్ చేసుకోగలిగేటప్పుడు, నా శరీరం నుంచి నేను బయటకు రాగల కేపబిలిటీ వచ్చినప్పుడు. ఆ పరమశివుణ్ణి ఎక్కడ కలిశారు?
చాలా ప్లేసెస్ లో కలిసిన, హైదరాబాద్ లో కలిసిన, కాశీలో కలిసిన, హిమాలయాస్ లో కలిసిన, ఎక్కడంటాడే కలగలుగుతా, అట్లేం లేదు. వీళ్ళు కూడా కలగలుగుతా. ఏముంది, దైవం మానుష రూపేనా అంటారు, నిజంగా దైవం మనిషి రూపంలో ఉంటారా? అట్లా అది గురువులు అని అంటారు, నా అలాంటి వాళ్ళని సంబోధిస్తారు అట్లా. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు అని అంటారు కదా. శివుడు కాదు, బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, గురువే దేవుడు ఎందుకంటారు. మోక్షం ఇవ్వగలటోడు. ఏ దేవుళ్ళని, ఏ దేవతలను కలిసారు మీరు? చాలా మందిని కలిసిన నేను. 70,000 కిలోమీటర్లు తిరిగినప్పుడు, ఇదంతా ఏంది రీసెర్చ్ చేద్దామని తిరిగినప్పుడు, ఏ గుడి పోతే ఆ గుడి. 70,000 కిలోమీటర్లు ఎక్కడికి తిరిగారు? భారతదేశమే తిరిగినా. అంటే వైకుంఠానికి కానీ లేకపోతే కైలాసానికి ఇటు వెళ్ళారా? లేకపోతే నేను వైకుంఠం పోలేదు, కైలాసం పోలేదు. మన హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా తిరిగినా నేను. అన్ని గుళ్ళు ఆవుకుంటూ ఈ గుళ్ళు ఏమైంది, ఈ పూర్వపు యోగులు ఏమయ్యారు, ఎందుకు మన పరిస్థితి ఇట్లా అయింది, ఇది అసలు ఏంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటిది, జ్యోతిర్లింగాలలో రియల్ జ్యోతిర్లింగం ఉందా లేదా అని చెప్పి చూసేసరికి నాకు బాధాకరమైన విషయాలు తెలిసినాయి. ఏం తెలిసినాయి? 95% లేదు, ఏం లేదు, అంతా అంతరించిపోయింది. దాన్ని ఏదో రెప్లికేట్ ఉన్నట్టు రెప్లికేట్ చేస్తారు కానీ 95% కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. దెబ్బతీసి ఉంటే సాధన చేయండి, సాధన చేయండి. ఎందుకు తప్పు? ఇప్పుడు దాకా నేను ఖండించలా. ఎందుకు తప్పండి? అసలు దేవుడు లేడని నువ్వు ఎలా చెప్తావు? దేవుడు లేనప్పుడు నువ్వెలా వచ్చావు? కాదు, దేవుడు లేనప్పుడు వచ్చావు. మీరు పిచ్చి మాటలు మాట్లాడకండి, మీరు పిచ్చి మాటలు మాట్లాడకండి, మీరు ధమాకున్న మాటలు మాట్లాడండి. ఎవరికి ధమాక్ లేదు? మీకంటున్నా, మీకు సరే, మీకు ధమాకుంటే, దిమాక్ లో బ్రెయిన్ ఉంటే, న్యూరాన్స్ పని చేస్తే వీడియో రివర్స్ పెట్టుకొని చూడు, చూసి మాట్లాడు. దేవుడు అన్నా మరి ఏమన్నావు? ఏమన్నావు? ఊగిపోతావు. ఎందుకు? ఆగు, ఎందుకు తమాషాలా? కంగారు పడి కాగు, పడతారు, బరాబర్ పడతారు, బరాబర్ పడతారు. దేవుడులే నువ్వేం చెప్పావు? నువ్వేం చెప్పావు? ఏం చెప్పినా మళ్ళీ చెప్పు. వీడియో రికార్డ్ చేసుకో, వీడియో రికార్డ్ అవుతుంది. నువ్వేం చెప్పావు? చెప్పు మళ్ళీ. ప్రతిసారి తప్పు దొరకబట్టలేని కాదు, అర్థమైందా? తమాషాలు కాదు గురువు అంటే. ఇట్లా 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 వేసుడు కాబట్టి ఏ గురువు బయటకు వస్తలేడు. ఒక హిందూ అయినందుకు సిగ్గు ఉండాలి. సాధన చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఇవన్నీ కొత్తగా ఎవరో ఫారెన్ లెక్క, ఆఫ్రికన్ లెక్క మీరు స్వీకరిస్తారు. సరే, బేసిక్స్ లేదు. మళ్ళీ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయంటే మేము పీకనికి వస్తున్నాం బయటికి. సాధనలు చెప్పేది, అది చెప్పేది, ఇది చెప్పేది. మా పర్సనల్ లైఫ్ పక్కకు పెట్టి అది కాదండి. మీరు మాట్లాడండి, బరాబర్ మాట్లాడండి. ఒకరిని మాట్లాడిచ్చిందే మాట్లాడాలి. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు నాకు ఓపిక ఉంటది, పేషెన్స్ ఉంటాయి, పేషెన్స్ లెవెల్స్ ఉంటాయి. మీరు ఇష్టం లేదు అరుస్తా, మీదే అరుస్తా, మీదే పెట్టుకుంటే కాదు. అరుస్తుంది నువ్వు, అవును అరుస్తుంది. విను ఫస్ట్ విను, చెప్పండి. భారతదేశం మొత్తం 70,000 కిలోమీటర్లు తిరిగానన్నావు. అవును. అయితే అందరూ శివలింగానికి సంబంధించి కొన్ని నమ్ముతున్నాయి, అక్కడ లేవు అని చెప్పి నువ్వే చెప్పావు. ఎలా చెప్తావు అలా? జ్యోతిర్లింగం అనేది భగవంతుడు లేడని నువ్వేలా తలకే మళ్ళీ నాకు మీరు అట్లా వేస్తారు ఏందండి? చెప్పు. కాదండి మీడియా అంటే ఇదే. ఎంతసేపు నా బట్టలు ఇప్పి ఏదో చేయాలి, నిత్యానందలకి వేయాలంటే కాదు. ఈ దేశం ఇదే అవుతుంది. ఇదే ఉంది. ఇందుకే ఎవరు గురువులు బయటకు వస్తారు? గురువులు లేక శాంత ధర్మంలో దునియా గురువులు ఉన్నారు. మీరు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ తెలుసు, నువ్వు కొత్తగా చెప్పాల్సిన సరే, సరే మంచిది, ఉంటా భ్రమలు ఉంటా. నేను అడిగింది చెప్పండి. భారతదేశం మొత్తం 70,000 కిలోమీటర్లు తిరిగావు. అవును. ఏం గ్రహించావు? నేను ఏం చెప్పినా, అరే 95% సనాతనం అంతరించిపోయింది. మనం ఉన్న గుళ్ళలో శివలింగాలు అవి లేవు, అవి ఇప్పుడు పలగొట్టి అయిపోయింది. వాటిలో ఎనర్జీ లేదు. వేరే లింగాల ప్రతిష్ఠిపన చేసి వాటిని మనం పూజ చేసుకుంటున్నాము. వాటిని మీరు రివైండ్ చేసుకోండి. మీరు వినాలని ఇంటెన్షన్ లేదు. మీరు ఏమన్నారు? కాదు, రామేణ మంత్రి రాముడు సీతమైంది అన్నట్టు దేవుడే లేడని చెప్పి మీరు ఎట్లా అంటారండి? అన్న అని చెప్పి ఎట్లా అంటారు? నేను వ్యాపారము గాని, నేను చేసే యాక్టివిటీ గాని అంతా కూడా నేను ఇదే స్పిరిచువాలిటీ మీదనే. నేను దేవుడు లేదని నేను చెప్తానా? దేవుడు ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు, సాధన ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి నేను ఎంత మనిషిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఇప్పుడున్న శివలింగాల్లో అవును నువ్వు శక్తి లేదని నువ్వే చెప్పావుగా. పూర్వపు శక్తి లేదు. జ్యోతిర్లింగంలో ఉండాల్సిన శక్తి వేరే ఉంటది. అది యుద్ధాలు జరిగినప్పుడు అయిపోయింది. అంటే జ్యోతిర్లింగాల్లో శక్తి లేదు అని చెప్తే జ్యోతిర్లింగం అన్నది పలగొట్టేసిర్రు. భక్తులు ఏమనుకుంటారు అంటే, నేను ఉన్న చెప్తున్న వాస్తవం. మీరు తిరగండి, మీరు తిరిగి ఏదైనా ఒక జ్యోతిర్లింగం దగ్గర కొండి చూడండి, ఇలా గురువులు పట్టుకోండి.
ఇది పూర్వపు జ్యోతిర్లింగం ఉన్నట్లుందా, దీన్ని ఏమైపోయిందని చెప్పండి. శివలింగం అనేది ఒక డివైస్, అది సరే, ఒక డివైస్. అది ఏమైంది? మీ కెమెరా ఉంది సార్, మీ కెమెరా ఉంది, ఆడ స్క్రీన్ మీద క్రాక్ వచ్చింది, మీకు ఫోటోలు తీస్తుందా? ఆ క్వాలిటీలో వస్తుందా? మీకు ఫుటేజ్ వస్తుందా? న్యాయంగా చెప్పండి. మీరు మీకు జెన్యున్ గా మీకు హిందుత్వం మీద మీకు మమకారం, గౌరవం, భక్తి ఉంది, కాదంటలేను, మిమ్మల్ని తప్పు పడతలేను. కేవలం నేను ఒకటి అడుగుతున్నా, మీ కెమెరా డ్యామేజ్ అయితే మీకు పిక్చర్ క్లారిటీ వస్తే రాదు. అట్లనే శివలింగం డ్యామేజ్ అయిన తర్వాత రాదు. యుద్ధాల వల్ల భారతదేశంలో చెప్పు, విదేశీ యాత్రల వల్ల ఈ గుళ్ళు పేర్లు చెప్పు. ఏ శివలింగాలు డ్యామేజ్ అయినాయి, ఏ శివలింగాలకి ఇప్పుడు శక్తి లేదనేది నువ్వు తిరిగి చూసావు కదా, నీకు శక్తులు ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పు. శివలింగాలకి శక్తి లేదు అని నేను అనట్లేదు. ఇప్పుడు నువ్వే కదా చెప్పింది ఇందాక, దిమాక్ ఉందా లేదా చెప్పండి. శివలింగాల్లో, ఇప్పుడున్న శివలింగాల్లో శక్తి లేదని నువ్వే చెప్తావు, మళ్ళీ శివలింగాలకు శక్తి లేదని నేను చెప్పలేదని అంటావేంది? రికార్డ్ అయింది అంతా, ఆడ రికార్డ్ అయింది. పూర్వపు జ్యోతిర్లింగాలు అవి తయారు చేసిన సైన్స్, వాళ్ళ ఇన్స్టాల్ చేసిన ఎనర్జీ, అవి ఇచ్చే వైబ్రేషన్స్, అవి ఇచ్చే ఇంపాక్ట్. మీది 4K కెమెరా, ఇది వేరు. 1080 పిక్సెల్ కెమెరా ఉంటది, అది వేరు. ఈ 4K కెమెరా పగిలిపోయినప్పుడు 1080 పిక్సెల్ ని కెమెరాగా వాడడం జరుగుతుంది. అలా అని చెప్పి అది కెమెరా కాదు, అది పనిచేయదు అనట్లేదు. దీనికన్నా సొఫిస్టికేటెడ్ కెమెరాస్ ఉంటుండే, అవి విదేశీ దండయాత్రల వల్ల పగిలిపోయినాయి. అట్లా 95% ఆఫ్ సనాతన ధర్మ అన్నది అంతరించిపోయింది అంటున్నా. మనకు మిగిలి ఉంది 5%. 5% ఉంది, ఓన్లీ 5% మాత్రమే ఉంది. అవును. ఆ 5% లో కూడా ఎవరన్నా బయటకు వచ్చి ఏమన్నా చేద్దాం, ముంగడికి పట్టుకోదామంటే ఈ మీడియా ఇట్లా చేసే దాని వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితం ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఎవరు బయటకు వస్తలేరు. ఎందుకు? మీకు శక్తులు ఉన్నాయి కదా, నువ్వు ఇబ్బంది పడేది దేనికి? శక్తి ఉంది కదా. నిన్ను మీడియా ఎవరైనా హింసిస్తుంటే లేకపోతే ఇబ్బంది పెడుతుంటే నీవు ఆ శక్తుల ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు కదా. నీకు నిజంగా శక్తులు ఉంటే నువ్వు వారికి ఆ శక్తుల ద్వారా సమాధానం చెబుతావా లేదా? నేను ఆన్సర్ చెప్పగలుగుతా, కానీ మీరు ఎంతసేపు ఏదో అంటే నేను ఏం చేయలేను. ఏమన్నావు మేము? నేను ఒకటి చెప్తాను. నేనేమన్నాను? శివలింగంలో, జ్యోతిర్లింగంలో పూర్వపు పెట్టిన ప్రతిష్టాపన చేసినంత వైబ్రేషన్ శక్తి లేదని చెప్పావు. అంత శక్తి లేదన్నాను. మరి ఇప్పుడు నువ్వేమన్నావు మళ్ళీ? అంత లేదు అన్నప్పుడు మీరు దానికి ఏం అడగాలి? అంత శక్తి ఎందుకు లేదు? మరి ఇప్పుడున్న దాంట్లో డిఫరెన్స్ ఏందని అడిగితే ఒక ఆన్సర్ వస్తుంది. మీరేమంటారు? హిందువుల మనోభావాలు దెబ్బతింటే దేవుడు లేదని మీరు ఎట్లా అంటారు? అంటే ఏమన్నా శక్తి లేదని మీరు ఎలా చెబుతారు? దేవుడు లేడానికి శక్తి లేడానికి వేరే కాదా అండి? నువ్వు నిజంగా సాధన చేసావా లేదనేది ఈ ఇంటర్వ్యూ చేసినటువంటి ప్రేక్షకులు అయితే ఖచ్చితంగా చెబుతారు. సరే చెప్పండి, అది వేరే విషయం. నువ్వు సాధన చేసావా లేదో నీకు తెలుసు, మాకు తెలుసు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఓకేనా? నువ్వు నిజంగా సాధన చేస్తుంటే ఏ సాధన చేసేవు ఏంటనేది నువ్వు చెప్పేవాడివి, నువ్వు చెప్పలా. సరే, పంచమకరాలు ఏంటంటే అది తెలీదు. సరే, నీకు వామాచారం అంటే అది తెలీదు, వామాచార పద్ధతిలో పూజలు ఎలా చేస్తారో తెలీదు. నువ్వు మళ్ళీ ఏదో ఒక రుద్రాక్ష మాల వేసుకొచ్చి ఎర్ర దుస్తులు చేసి నేను స్వామీజీని, నాకు ఆ శక్తులు ఉన్నాయి, నేను శివుడితో మాట్లాడాను, నేను యమలోకంలోకి వెళ్ళి యముడితో మాట్లాడాను. ఏంటిది? మానసిక పరిస్థితి బాగుందా లేదా నీది? 3 minutes నన్ను మాట్లాడి మీరు ఇంటరప్ట్ చేయాలంటే నేను మాట్లాడతాను. 3 minutes టైం ఇవ్వాలి. చెప్పు. నేను అన్నిటికీ ఆన్సర్ చెప్తా. ఫస్ట్ థింగ్, పంచమకారాలు అవసరం లేదు సాధనకి. ఎలాగైతే ఒక ఫిట్నెస్, శరీరానికి ఫిట్నెస్ కావాలంటే జిమ్కి వెళ్ళి అన్ని వెయిట్స్ దయచేసి మాట్లాడి 3 నిమిషాలు మీరు మాట్లాడిస్తా అన్నప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీరు అడగండి, 10 నిమిషాలు అడగండి, అర్ధగంట క్వశ్చన్స్ అడగండి. నేను మొత్తం చెప్పని ఉండి మీరు మొత్తం చెప్పని మధ్యలో అనుకుంటా అంటే ఎందుకు? మొత్తం మాట్లాడి ఉన్నాను. 3 నిమిషాలు టైం అడిగినా ఇస్తా అన్నారు, మళ్ళీ మీరు మాట తప్పకండి ప్లీజ్. దయచేసి చెప్తున్నా, దయచేసి 3 నిమిషాలు టైం ఉన్నా. సరే మాట్లాడు, దయచేసి 3 నిమిషాలు మాట్లాడి ఉండి మాట్లాడు. పంచమకారాలలో ఎలాగైతే మనకి జిమ్కి వెళ్ళి అన్ని డంబుల్స్, మెషిన్స్ ఉంటేనే ఫిట్నెస్ వస్తుంది అన్నది కాదు, కానీ వాటిని వాడుకొని మనము ఇంకా మంచి ఫిట్నెస్ పొందొచ్చు. ఇంట్లో వండుకుంటూ కేవలం పుషప్స్ కొట్టి, స్క్వాట్స్ కొట్టి, ఏదో ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూడా ఫిట్నెస్ తెచ్చుకోవచ్చు. అట్లా సాధకునికి పంచమకారాలు అవసరం లేదు. మైథునం అన్నది అందరితో అవుతుంది కాదు, శ్మశానం అన్నది అందరితో అవుతుంది కాదు, ఆల్కహాల్ అన్నది అందరికి అవసరం లేదు, చదువుకునే విద్యార్థులకు ఆల్కహాల్ అవసరమే లేదు. అట్లా అఘోర సాధన ఎవరైనా చేయగలుగుతారు. కాబట్టి పంచమకారాల మీద డిపెండ్ కాకుండా కేవలం నాన్ వెజ్ తినుకుంటూ కూడా సరిపోతుంది, సాధన చేసుకోవచ్చు అని చెప్పి పంచమకారాల గురించి నేను చెప్పిన.
మీకు మీరు ఇచ్చిన చెప్పని 3 నిమిషాలు పెట్టలేదు. అయిపోయింది 3 నిమిషాలు అయిపోలే, ఉమ్, అసలు అయిపోలే. మీరు కౌంటర్ చూసుకోండి, మీరు ఇంత సరే, అన్యాయం చేయొద్దు. మీరు సరే మాట్లాడు మీరు ఇట్లా అన్యాయం చేసుడు సరే, కరెక్ట్ కాదు. మాట్లాడు టైం మీరు అడగండి, మీరు పంచమకర నుంచి క్లారిటీ వచ్చిందా? రాలా. నేను ఎందుకు అడిగింది ఏంటి అసలు పంచమకారాలు అంటే ఏంటి అని నేను అడిగితే పంచమకారాలు అవసరమా లేదా ఇది చెబుతారేంటి? అదే అండి, మీరు సబ్జెక్ట్ తెలుసుకుంటలేరు, మీరు మిస్ అయిపోతున్నారు. మీరు సాధన ఉట్టిగా అయ్యో. మీరని కాదు, ఎవరైనా కూడా. నేను అజ్ఞాని అంటారా? అట్లా అనట్లేదు నేను, అజ్ఞానం అని కాదు. ఉమ్, మీకు అర్థం, మనం నాన్ వెజిటేరియన్ ఉన్నంత మాత్రాన మనం సాధన చేయలేము, మనము మోక్ష స్థితి పొందలేమని కాదు. ఉమ్. పంచమ్మకాలు ఉంటేనే సాధన అవుతుంది అని చెప్పి కూడా కాదు. అయ్యో నేను అసలు అవన్నీ అడగట్లే కదా. మీరు నేను అదే- అడిగింది ఏంది మీరు ఏమంటున్నారు అంటే మీ statement- పంచమకారాలు అంటే ఏందనేది నేను అడిగా. అవును, అలాగే వామాచారం అంటే ఏంటనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా. వామాచారం కూడా నేను ఏం చెప్పినా ఉమ్, చూడండి, బయట రకరకాల మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు శ్మశానంలోకి పోయి మాస్టర్బేషన్ చేసుకుని ఏదో చేయాలని చెప్పి వామాచారం పేరు మీద ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది యూట్యూబ్ లో, నేను చూసిన. ఉమ్, ఇది అవసరం లేదు. ఉమ్, అసలు ఈ ఏదైతే వైరాలిటీ ఉందో అది మాత్రమే ప్రచారం అవుతుంది. ఉమ్, అసలైన సాధన, మనం చేయదగ్గ ప్రాక్టికల్ సాధన అనేది బయటకు వస్తలేదు. ఉమ్, అట్లా వామాచారంలా కేవలం ఉమ్. నాన్ వెజ్ తినొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు అంతే. సరే ఈ పక్కన పెడదాం కానీ ఇది కొంచెం కంపాటబుల్ సాధన అంటున్నా అంతే. నేనే సాయిబాబా అని చెబుతున్నావు. నేను సాయిబాబాని అనలేదు. సాయిబాబా లాగా నేను కూడా నెక్స్ట్ ఉండబోతున్నా, ఒక ఎనర్జీ ఫామ్ లా అంటున్నా. అవునా? అవును, ఆ ఎనర్జీ ఉందా మీలో? పొందినా నేను. ఓకే. ఇది కాశీ పోయి పొందలే, హైదరాబాద్ లో పొందిన. హైదరాబాద్ లో సాధన ఎట్లా క్వార్టర్ బాటిల్ గుద్దా? వాటర్ బాటిల్ గుద్దలే, నేను బీర్ తాగుతా జనరల్ గా. కానీ నువ్వు ఇంటర్వ్యూలోకి వచ్చేటప్పుడు మందాగి వస్తున్నావు, ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఇప్పుడు క్వార్టర్ బాటిల్ తీసుకొని వచ్చావు. ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఉందా లేదా నీ దగ్గర? హాఫ్ ఉంది. హాఫ్ కాదు, సరే హాఫ్ ఉందా లేదా? ఉంది. ఎందుకు తెచ్చావు? నాకు నా ఇష్టం, నేను తెచ్చుకున్నా. ఇంటర్వ్యూకి వస్తా క్వార్టర్ బాటిల్ తేవడం ఏంటి స్వామి? చూడండి, అదే చెప్తున్నాను. చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి రిగార్డింగ్ నాన్ వెజ్, ఆల్కహాల్, సెక్స్, డ్రగ్స్. సరే రోజుకి ఎన్ని ఫుల్ బాటిల్ తాగుతావు? రోజు తాగను. నాకు స్టూడెంట్స్ కలిసినప్పుడు, మీటింగ్స్ ఉన్నప్పుడు తాగబోతే తాగుతా. ఓకే. నేను పూజించే దేవతలు నీ లోపల ఉన్న వాటికి కూడా పోస్తుంటావా అప్పుడప్పుడు? వాటి కోసమే తాగేది. వాటి కోసమే. శాంతిస్తున్నాయా? పర్లేదా? శాంతి ఇవ్వడం అని కాదు, మీకు ఇంకా ఎనర్జైజ్ వస్తుంది అన్నట్టు. మీరు ఆల్కహాల్ మెడిసిన్ లెక్క వాడినప్పుడు ఔషధం అవుతుంది, దాన్ని మిస్యూజ్ చేసినప్పుడు డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మీకు ఏంటి దివ్య ఔషధమా ఆల్కహాల్ అనేది? ఇప్పుడు మీకు ఒక పవిత్రంగా, ఒక తీర్థం లాగా తీసుకున్నప్పుడు, మంత్రించి తీసుకున్నప్పుడు దాంతో మీకు బెనిఫిట్స్ ఉంటాయి. సరే, ఆ బీజాక్షరాలు ఏదో మాకు కూడా చెప్పకపోయినావు. మేము కూడా ఇక తాగేటప్పుడు అదేదో మంత్రించుకొని తాగితే మా శరీరంలో కూడా ఏదో శక్తులు వస్తాయి కదా. వస్తాయి. బీజాక్షరాలు ఏదో మా వాళ్ళ కోసం చెప్పచ్చు. బేసిక్స్ కరెక్ట్ ఉండాలి. మీరు బేసిక్స్ చేస్తుర్రు, మీరు అట్లీస్ట్ ఒక గంట సేపు ధ్యానం చేస్తుర్రు అన్నప్పుడు సరే మీరు శక్తిని హ్యాండిల్ చేయగలుగుతారా లేదా ఆలోచించవచ్చు. సరే, ఇవన్నీ కాదు కానీ బీజాక్షరాలు, మీకు తెలిసిన బీజాక్షరాలు కొన్ని చెప్పండి. బీజాక్షరాలు ఎవరు చెప్పారండి? నేనని కాదు, ఎవరు చెప్పరు. దానికి సంబంధించిన అక్షరం పేరు అంటారు అంతే. కాకి సంబంధించిన అక్షరం, మాకి అట్లా అంటారు కానీ ఎవరు కూడా చెప్పారు. అది చెప్పేటి కాదు మంత్రాలు అనేటి. మంత్రాలు రాకని కాదు. గాయత్రి మంత్రం వచ్చా మీకు? విన్నా నేను దాన్ని సాధన చేయను. గాయత్రి మంత్రం నేను చేయను. నేను చేసే మంత్రాలు వేరే ఉంటాయి, స్టైల్ వేరే ఉంటుంది. కాళికా అమ్మవారికి చేసినటువంటి మంత్రాలు ఏమన్నా తెలుసా మీకు? తెలుసు. ఏం తెలుసు? కాళికామాత మంత్రాలు తెలుసు. ఒకటి ఏదని చెప్పండి. నేను చెప్పాను, దయచేసి చెప్పాను. నేను మంత్రాలు వచ్చా అసలు? వచ్చు. ఓకే. నీకు చెప్పమంటే మీరు బేస్ ఫస్ట్ మంత్రం మీరు సిద్ధి చేసుకోండి, మీరు నిజంగా వర్తిట్ అనిపించండి. మీకు నేను డైరెక్ట్ ఇనిషియేషన్ చేస్తాను. మీకు కాళికామాత మీకు మీ దగ్గరకు వచ్చేటట్టుగా నేను మీకు మంత్ర దీక్ష ఇస్తాను. తప్పేముంది, అప్పుడు చెప్పండి. సరే, మీరు అఘోరా గురువులు కదా, ఒక రుద్ర మంత్రం చెప్పండి. చెప్పను. నేను ఏం మంత్రాలు చెప్పను. అదే రుద్ర మంత్రం బయటికి చెప్పడానికి ఏంది? నేను చెప్పను, నాకు ఇష్టం లేదు చెప్పడం, నాకు వ్యక్తిగతంగా. ఎందుకు? ఇప్పుడు మీ దగ్గరికి కొంతమంది రావాలని మీరు కోరుకుంటున్నారు. ఆ మార్కెటింగ్ కోసమే ఏదో ఈ వేషధారణ వేసి వచ్చారు. స్టార్టింగ్ లో కోరుకున్నా అండి, నేను చేసినాను, గ్రౌండ్ వర్క్ చేసినా, నేను నాకు అవసరమైన కొంచెం సంపాదించుకున్నా, చేసిన అయిపోయింది. నౌ ఐ వాంట్ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్. నేను అబ్రాడ్ లో ఆశ్రమం పెడదాం అనుకుంటా. ప్రెసెంట్ టార్గెట్ నాకు టైం కూడా లేదు. కేవలం చేతబడి రిమూవ్ ఒకటి చేస్తా, అది కూడా ఎందుకంటే దాంతో వాళ్ళకి రిలీజ్ ఉంటుంది కాబట్టి చేస్తా. బాణామతి రాదు మరి? చేతబడిలో చేసే రకరకాల ప్రక్రియలు ఉంటాయి. మళ్ళీ బాణమతి ఒకటి ఫేమస్ అయింది, ఇంకా పెద్ద పెద్ద మంచి ఉన్నాయి. ఏంటి అయ్యా ఉన్నాయి? అవి ఎందుకు, అవన్నీ తీసేసి అయిపోతుంది అంతే. ఎందుకు అని చెడు ఎప్పటికి చెడు చేస్తుంది ఎవరికైనా. వాడు ఎంత తాంత్రికుడు కానీ, వాడు ఎంత ఇది కానీ, వాడు చేతబడి మార్గంలో పోతుండ అంటే వాడి పతనం వాడే గోయిదా. సరే, ఎన్ని కాదు కానీ నీది ఎన్నో జన్మ? ఇదే నాది లాస్ట్ జన్మ. లాస్ట్ జన్మ? ఎన్ని జన్మలు ఎత్తా ఇప్పటి వరకు? జన్మలు చాలా ఎత్తిన, కాకపోతే ఇప్పటిదాకా నేను 5,000 జన్మలలో 5,000 యుద్ధాలు చేసిన. మొత్తం ప్రపంచంలో 5,000 యుద్ధాలు గెలిచిన. 5,000కి 5,000 గెలిచిన. హిట్లర్ కంటే గొప్పడు.
అట్లా హిట్లర్ ఏం గొప్పోడు, హిట్లర్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన ఆడేం గొప్పోడు, ఆ, సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వ్యక్తి గొప్ప ఏముంది? అదే నేను ఏ రకంగా గొప్ప అన్నాను మీకు కూడా తెలుసులే, అచ్చా, వీక్షకులకు కూడా తెలుసు. యుద్ధం చేసినంత మాత్రం నా కోసం కాదు, ఆ సమయంలో నా ప్రజల కోసం నేను చేసిన. అవునా? ఏ రాజు కూడా తన కోసం యుద్ధం చేయడు, ఎవడు రిస్క్ పెట్టుకోడు. అలా ప్రజలు మంచిగా ఉండాలి, 4 రూపాయలు 4 ముద్దలు తినాలని చెప్పి పోయింది అంతే. ఏ రాజైనా, మన సైడ్ ఆపోజిట్ సైడ్ ఎవరైనా కానీ అంతే. సరే, ప్రపంచం మొత్తం మీద ఎన్ని లోకాలు ఉన్నాయా? ఇప్పుడు బయట 10 లోకాలు 7 లోకాలు అంటారు, కానీ నేను చాలా లోకాలు చూసిన ప్రాక్టికల్ గా. 4-5 పేర్లు చెప్పొచ్చుగా? పేర్లు ఎట్లా చెప్పాలి? సరే, ఆ 7 లోకాల పేర్లు లేదు చెప్పు. నేను అదే చెప్తున్నానండి, నన్ను మీరు మొత్తం మాట్లాడలేదు. మీరు అడిగే క్వశ్చన్ ఏమో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడి లాగా డెప్త్ క్వశ్చన్స్ అడుగుతుర్రు. ఎట్ ద సేమ్ టైం ఒక మీడియా గోచి గుంజేయాలి అన్నట్టు అది కూడా మీరు చేసేస్తారు. అట్టేం చేయలేదే, చేస్తారు. ఏడ దొరుకుతాడు డ్రైవర్ దొరికి దిగ్గేద్దాం అన్నట్టు. చూడండి ప్రేక్షకులారా, బాబాజీ మీరు డ్రైవర్ దొరకకుండా ఉండడానికి మీరు నిజంగా సాధన చేసిన గొప్ప గురువులు ఏమలే కాదులే, కానీ ఆ ట్రాన్స్ లోంచి దాని నుంచి బయటికి రండి. మీరు ఆ భ్రమలో నుంచి బయటికి రండి. నేను ఫస్ట్ లో ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడే ఆ భ్రమ బాగుండాలి మీకు. ఆ పోలేదా అంటే ఇంకా మీరు ఏ ట్రాన్స్లో ఉన్నారో లేకపోతే ఆ మందులో ఉన్నారో నాకు ఇప్పుడు దగ్గర క్లారిటీ రాలా. సరే, అవన్నీ పక్కన పెడదాం. కానీ అంటే లోకాల పేరు లేదని 4-5 చెబితే నేను కూడా నేర్చుకుంటాను. ఇదే చెప్తున్నాను నేను పుస్తకాలు చదివి రాలేదు, నేను బట్టి రాలేదు. కేవలం నా తపస్సుతో నేను తెలుసుకునే మాత్రమే నేను చెప్తాను. తపస్సుతో తెలుసుకొని చెప్పొచ్చుగా లోకాలు ఏందో మాకు డౌట్. నేను ఒక స్టూడెంట్ అనుకో, నీకు నేను పోయిన లోకాలని డిస్క్రైబ్ చేయగలుగుతా, కానీ వాటి పేరు నాకేం తెలుసు, నాకు తెలియదు వాటి పేరు ఏందో. అట్లా అంటున్నా. ఏది భూలోకం ఉన్నట్టే ఉందా, వేరే లోకాలు ఏమైనా ఉన్నాయి? ఇట్లా మన ఎట్లనైతే మనము ఈ డోరు ఇది అంత ఉందో అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని సివిలైజేషన్, యాక్టివ్ సివిలైజేషన్ ఉన్న లోకాలు కూడా ఉన్నాయి. ఏం లేకుండా ఓన్లీ మెడిటేషన్ చేస్తూ ఉండే లోకాలు ఉన్నాయి. ఏం లోకమే లేకుండా కంప్లీట్ ఒక అద్భుతమైన సుఖం ఉండే పరమాత్మ కూడా ఉంది. హైయెస్ట్, అన్నిటికన్నా హైయెస్ట్. సరే, ఈ ఫేక్ ముఖచట్లు చెప్పి ఎంత మందిని మోసం చేసావు, ఎంత సంపాదించావు ఇప్పుడు దాకా? సంపాదించిన నాట్ బ్యాడ్. ఎవరు నమ్మారు నిన్న? ఇప్పుడు నమ్మే వాళ్ళు ఏముంటదండి, వాళ్ళు నేను కూడా ఏం చెప్తా, రిజల్ట్ చూడండి, మీకు రిజల్ట్ తోటి మాట్లాడండి అంట. మొన్న ఒక ఎలక్షన్ పూజ పోతే కూడా వాళ్ళందరూ నన్ను ఇదే అన్నారు, నువ్వు హోమగుండం దగ్గర కూర్చుంటలేవు, తింటున్నావు, పండుకుంటున్నావు, అదే పూజ నీదే. నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ ఉన్నాయి. చార్లెస్ బ్యాబేజ్ కంప్యూటర్ కనిపెట్టినప్పుడు కంప్యూటర్ రూమ్ అంతా సైజ్ ఉంటుండే, ఒక 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తుండే. కాలక్రమేణా అడ్వాన్స్డ్ మెథడ్ పోయిన తర్వాత ఫోన్స్ వచ్చినాయి. నౌ ద ఫోన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద ప్రీవియస్ కంప్యూటర్. తంత్రం కూడా దీంట్లో మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మీ వే ఆఫ్ డూయింగ్ అనేది తగ్గుతుంది, రిజల్ట్ పెరుగుతుంది. సరే, ఇవన్నీ కాదు కానీ చివరిగా ఒకటి నాకు క్లారిటీ. ఇప్పుడు ఏంది ఇది, అవతారణ లేకపోతే ఆవిర్భవించావా ఒక యోగిగా లేకపోతే ఒక గురువుగా? ఏంది నీ లక్ష్యం ఏంది అసలు? నా లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మికత కెరియర్ గా కావాలి. ఆధ్యాత్మికత కూడా యూత్ టేకప్ చేయాలి. ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ లెక్క, ఒక ఎన్లైటెండ్ మాస్టర్ లాగా యూత్ దీంట్లోకి దిగితే మళ్ళా మన పూర్వ 95% ఏదో అంతరించిపోయిందో దాన్ని మళ్ళా తీసుకువచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పటిదాకా కూడా ఏమైపోతుంది, మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, దాన్ని రకరకాల ఫేక్ పీపుల్ కన్జ్యూమ్ చేసేస్తారు. అది జరుగుతుంది. ఇది నేను చెప్పేది. దీంట్లో నేను అందుకే ఏం చెప్తున్నా, చాలా మంది గురువులు డబ్బు సంపాదించుకుంటాను, ఒక్కనే కాదు, విదేశాలలో ఉన్న వాళ్ళు, ఐలాండ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం ఏంది, నా రెవెన్యూ వాళ్ళు ఎందుకు బయట చెప్తున్నాను, మీరు సాధన చేసుకోండి, డబ్బులు ఎక్కువ ఖర్చు కాదు, ఫ్రీగా అయ్యేది కదా, కూర్చొని ధ్యానం చేస్తే అయిపోతుంది. బ్యాంకాక్ వెళ్ళాం ఎప్పుడన్నా? బ్యాంకాక్ పోలేదు, దుబాయ్ ఒక్కటే వెళ్ళినా, దుబాయ్ నేపాల్ వెళ్ళినా అంతే. ప్రెసెంట్ అయితే దుబాయ్ లో నేపాల్లో చేయాల్సిన చేసొచ్చు. చేయలేదు. నేను 3 years నుంచి నేను సెలిబస్, నేను మాస్టర్బేషన్ కానీ లేకుంటే ఫోన్ చూడడం అట్లేం ఉండదు. అదేంది, అఘోరాలు మామూలుగా రమిస్తుంటారు, సంభోగిస్తుంటారు కదా, మరి ఎందుకు దానికి దూరంగా ఉన్నారు? నాకు నచ్చిన వ్యక్తి దొరకలే, లైఫ్ పార్ట్నర్ దొరికినప్పుడు చూసేదిలే అన్నట్టు ఉందా. ఏది పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారా? నచ్చుతే ఇంట్లో వాళ్ళు ప్రేయర్ అని చెప్పి అట్లా కాదు, అందుకే ఫంక్షన్ కూడా పోతలేను, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నువ్వు ఈ తాంత్రిక పూజలు చేస్తున్నావు అని లేకపోతే నీకు తాంత్రిక శక్తులు ఉన్నాయని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు పాపం అంటారు, మా డాడీ అదే అంటాడు, బంద్ చేయి, అది బంద్ చేయి, అది బంద్ చేయి, గ్రాండ్స్ బిజినెస్ చేసుకో, కరీంనగర్లో అది చేసుకో, ఇది చేసుకో, అవన్నీ బంద్ చేయని చెప్పి అంటాడు. బిజినెస్ ఉందా అంటే మా ఫ్యామిలీ వాళ్ళకు ఉంది, అందరూ గ్రానైట్స్ ఫీల్డ్ లో ఉన్నారు. అక్కడ ఎంతమంది మీరు మొత్తం? నేను, సిస్టర్ అంతే. ఇంకా వారసుడివి నువ్వే? నేనే వారసుడిని.
మరి ఎందుకు ఇవన్నీ? నా ఆత్మఘోష ఏముంటదంటే, ఒక మనిషి ఐఏఎస్ పాస్ అయితే సమాజం సపోర్ట్ చేస్తుంది, ఒక పోలీసు ఎగ్జామ్ పాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. నేను ఒక యోగిగా అదేలే గ్రానైట్ బిజినెస్ చేస్తే మా అయితే సంవత్సరానికి 20 లక్షలు 30 లక్షలు సంపాదిస్తావు. అది ఇటు దొంగ బాబా అయితే వేల కోట్లు వెనకేసుకుందామని బాగానే గ్రానైట్ లో వ్యవహారం చేసావు. అయితే గ్రానైట్ లో కూడా 1000 కోట్లు వస్తాయి. ఆ స్కేల్ లో జరిగేది కూడా ఉంటది, అట్లేం లేదు. ఓకే, మీకు వచ్చే బండ బట్టి టాన్ బ్రౌన్ కలర్ అని చెప్పి ఉంటది. సరే, ఆ గ్రానైట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆధ్యాత్మికంగా ఆ కోణంలో మాట్లాడుకోవాలని మిమ్మల్ని ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా నా బాధ ఏంటంటే, నేను ఏం తప్పు చేసినా సమాజంలో ఎందుకు ఇబ్బంది పెడుతుంది, నేను సాధన చేసుడు తప్ప, దీన్ని ముంగడి పట్టుకోవాలని కూడా తప్ప, నా పర్సనల్ లైఫ్ ఉన్నట్టు ఎప్పుడు తప్ప, డబ్బు సంపాదించుకుని తప్ప, డబ్బులు ఏంది రోజు చిప్పబట్టుకొని తిరగాలంటే ఎట్లా అండి? అందరు సాధన వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఇది ముంగడికి ఎట్లా పోతుంది, నెక్స్ట్ జనరేషన్ ఎట్లా పోతుంది చెప్పండి? ఏ కాలం గురువులు ఆ కాలం. లక్ష్యం ఏంటి? నా లక్ష్యం 10,000 మంది అగోరలను తయారు చేయాలి, ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఆశ్రమం కట్టుకోవాలి. ఎక్కడ వీలైతే అక్కడ మనకి బెనిఫిట్ అనిపిస్తే, అంటే భారతదేశంలోనో లేకపోతే ఇతర దేశాల్లో? భారతదేశంలో అయినంత తక్కువ ఫుడ్, ఇక్కడ ఉన్నంత బెనిఫిట్స్ ఏ దేశంలో లేదు. ఇది వేరే దేశం పోయినప్పుడు దీని విలువ అర్థమైతే, ఇక్కడ ఉన్నప్పుడు ఏర్పడేది. ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు వేరే దేశంకే 1 నెల రోజులు ఉండి రావాలి. 10,000 కోట్లలో ఇప్పటి వరకు ఎంత సంపాదించావు? మరి ఎక్కువ రాలేదు, అంత కాలేదు. కానీ ఇప్పుడు అయితే నాకు కూడా దీంట్లో ఏం సరిగా రాదు. అదే చెప్తున్నా కాదు, అదే చెప్తున్నా. చేసుకోండి, సాధన చేసుకోండి. ఫ్యూచర్ అంతా రోబోటిక్స్, ఏఐ, ఈ జాబ్స్ అన్ని సాఫ్ట్వేర్ తీసేసుకుంటది. సాధన అనేది మాత్రం సాఫ్ట్వేర్ ఇవ్వలేదు, మీరే చేయగలుగుతారు. వరల్డ్ వైడ్ డిమాండ్ ఉంది, 700 కోట్ల జనాభా. సరే, నేను సాధన ఇంగ్లీష్ లో తిప్పి కొడితే 5 గురువులు లేరు. సరే సరే, ఇంగ్లీష్ లో చెప్తున్నా, అంటే ఇంటర్నేషనల్. నేను సాధన చేయలేనులే, కానీ సంపాదించింది ఏదో ఉంటది కదా, చేయగలుగుతారు. మీరు ఇన్ని క్వశ్చన్స్ ఇంత డెప్త్ అడిగారంటే మీరు చేయగలుగుతారు. మీకు ఏంటంటే కొంచెం మీకు నచ్చినట్టు ఆ గడ్డాల మీసాల గురువు ఉంటే మీరు చేస్తారు. మీకు నా మోడర్న్ గురువు మీకు వర్కౌట్ కాదు. మీకు కొంచెం మీకు అట్లా వెజ్ ఉండే గురువు ఎవరో కావాలి, మీరు కూడా అవుతారు. తర్వాత నేనే ఇంటర్వ్యూ చేస్తే ఏముంది, నేనే అడుగుతా. ఏడా ఆశ్రమం పెడతారు, మరి ఏంటిది, ఏం నడుస్తుందని చెప్పి అడుగుతా. అంత పెద్ద లక్ష్యాలు మనకు లేవు. గురువు ఇస్తే లక్ష్యం, కానీ నా లక్ష్యం కాదు ఇది. నా గురువు ఇచ్చిన లక్ష్యం కోసం నాకు ఇష్టం ఇదంతా. నాకు ఎన్ని లేవు, నేను ఎడ్యుకేటెడ్ కాదా, నాకు వ్యాపారం తెలియదా, నాకు లేవా అన్ని లేవా? సరే, ఇవన్నీ కాదు, కానీ నువ్వు ఇట్లాంటి డ్రెస్సులు వేసి నిజంగా శ్మశానాల్లోకి వెళ్ళి ఆ పూజలు చేస్తా, క్షుద్ర శక్తులు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి చెప్తున్నావు. అంటే చెడు శక్తులు కాదు. సరే, ఏదో ఒకటి క్షుద్రం అయితే తెలుసు కదా నీకు. అదే మళ్ళా మీరేంటిది చేతబడ అని చెప్పి అన్నట్టు పోట్రే చేద్దామని చూస్తారు. సరే, క్షుద్ర శక్తులు అయితే నీకు తెలుసు కదా, ఉన్నాయి కదా నీ దగ్గర. అది మిస్కన్సెప్షన్ ఉంది. శూద్రం అంటే శూద్రులు పాటించే పూజలని శూద్ర పూజలు అనేవారు. అవి చెడు పూజలు కాదు. కాళికామాత పూజ శూద్ర పూజ, కాలభైరవ పూజ క్షేత్ర పూజ, ఎల్లమ్మ, పోషమ్మ, సమ్మక్క, మైసమ్మ, బంగారమ్మ, ఇవన్నీ కూడా శూద్ర పూజలే, చెడు పూజలు కాదు, దుష్టశక్తి పూజలు కాదు. సరే, దుష్ట శక్తులకు సంబంధించిన పూజలు మీరు ఇప్పుడు శ్మశానంలోకి వెళ్ళి చేసా అని చెప్పారు కదా, దుష్టశక్తి లేదు. మీ పేరెంట్స్ ఏమనలేదు అప్పుడు? మా పేరెంట్స్ కంప్లీట్లీ అగేన్స్ట్ దీనికి. నాకు 1 రూపీ ఇవ్వకపోతుండే నేను సాధన చేసుకుంటా అంటే, నేను బయట నేను ఆడిడ పని చేసి. సరే, నేను లాస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీ మానసిక పరిస్థితి, మీ మానసిక స్థితి అంతా బాగుందా, ఆరోగ్యం అట్లా? ఏం చెప్పాలి నేను, మీరు ఎట్లా ఇప్పుడు అంటే నాకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏమనిపించింది అంటే, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు ఏంది అని ఒక ఫీలింగ్ వచ్చింది. వస్తుంది, ఇది కూడా బయట బాగా ప్రచారం అవుతుంది. కానీ మానసిక పరిస్థితి, నేను ఒకరిని హీల్ చేయగలుగుతా, ఒకరిని మంచిగా చేయగలుగుతా, దయ్యం నేను భయభ్రాంతులు గురి కాకుండా ఉండగలుగుతా, నన్ను నేను అనుకుంటే 6 గంటలు ధ్యానం చేయగలుగుతా కదలకుండా. మానసిక పరిస్థితి అనేది వాళ్ళు ధ్యానం చేయగలుగుతారు. స్పిరిచువాలిటీ వేరు, ధ్యానం వేరు, మీరు రెండింటిని కలపమాకండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నా, ఒక నిమిషం చెప్పండి. ధ్యానం వేరు. ఇప్పుడు తన మనస్సుని తన ఆధీనంలో పెట్టుకునేందుకు కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు. అది తన ఆలోచనల్ని మనసుని కంట్రోల్లో పెట్టుకునేందుకు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటారు. దాన్ని అసలు మీరు ఆధ్యాత్మికతకి ముడిపెట్టి దాన్ని చూడకండి, చెప్పకండి. ధ్యానాన్ని, సరే ఒక ప్రశ్న, ధ్యానానికి ఆధ్యాత్మికతకు సంబంధం లేనప్పుడు సరే అవన్నీ మన ఋషులు ఎందుకు ధ్యానం చేసేవారు? సరే, అవన్నీ మనం మాట్లాడుకుందాం. కానీ ధ్యానం ఎవరైనా చేయగలరు, కానీ మీలో ఉన్న శక్తిలో మా దగ్గరికి రావు కదా. నేను దాని గురించి మాట్లాడాలి. దాని గురించి అంటున్నా, మతి స్థిమితం లేని వ్యక్తి గంటల తరబడి ధ్యానం చేయగలుగుతాడా? ఎందుకు చేయలేదు? ధ్యానానికి ఆధ్యాత్మికతకి సంబంధం లేనప్పుడు ఋషులు ఎందుకు ధ్యానం చేసేవారు? లేకపోతే అంటే పబ్లిసిటీ కోసం, లేకపోతే మార్కెటింగ్ స్టంట్ కోసం ఇవన్నీ ఈ వేషధారణ, ఈ మాటలు, వేషధారణ మార్కెటింగ్ అంటలేనా ఇది? ఇప్పుడు సరే, మీలో శక్తులు లేవనేది కూడా చెప్పేస్తే వెళ్దాం, ఇంకెందుకు? అదే చెప్తున్నాండి, శక్తులు ఉన్నంత మాత్రాన గురువు అని చెప్పి కాదు. శక్తులు ఎవరైనా తెచ్చుకోవచ్చు. మీరు ఆ లైఫ్ స్టైల్ పాటిస్తా,
మీరు ఉపాసించే దేవత హ్యాబిట్స్ మీకు ఉన్నాయి అంటే Hmm. మీరు ఏ శక్తినైనా మీరు తెచ్చుకోవచ్చు. ఓకే. గురువు స్థితి అనేది వేరు. Hmm. ఆ టాపిక్ ఎక్కువ పోతున్నా, కాంట్రవర్సీస్ వద్దు. Hmm. నేను అబ్రాడ్లో ఆశ్రమం పెట్టుకోవాలి, నేను స్టూడెంట్స్ తయారు చేసుకోవాలి, నా జీవితం నేను గడిపేయాలి అంతే. అబ్రాడ్లో ఎందుకు ఆశ్రమం? డబ్బులు ఎక్కువ వస్తాయి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.